Good morning, everyone. Yes, yes. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో వీ హ్యావ్ డిస్కస్ ద AS4. AS4 కంప్లీట్ చేసామా? AS4 కంప్లీట్ చేసాం, కాన్సెప్ట్స్ ప్రిపేర్ చేసాం, కాన్సెప్ట్ అంతా ప్రిపేర్ అయ్యాం. ఆ తర్వాత వీ సాల్వ్డ్ సమ్ ఇలిస్ట్రేషన్స్. సో ఆ ఇలిస్ట్రేషన్స్ కూడా మనం కాన్సెప్ట్ వైజ్గా ప్రతిదీ ఎలా రాయాలి ఏంటి ప్రజెంటేషన్తో సహా మనం నేర్చుకున్నాం. క్లియర్? ఎస్. టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద న్యూ కాన్సెప్ట్ అండ్ న్యూ అకౌంటింగ్ స్టాండర్డ్. టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద న్యూ అకౌంటింగ్ స్టాండర్డ్. Standard was AS5, accounting standard 5. Net profit or loss, prior period items and changing accounting policies. This is the standard name. Standard we are going to discuss was accounting standard number 5, net profit or loss, prior period items and changes in accounting policies. అసలు మన ప్లాన్ ఏంటి, టోటల్గా మనం అకౌంటింగ్ స్టాండర్డ్లో ఏం నేర్చుకోబోతున్నామో డిస్కస్ చేస్తాను. జస్ట్ ప్లాన్ ఓవర్వ్యూ ఎలా ఉంటుంది ఏంటని డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ 5లో మనం టోటల్గా 5 టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఇన్ దిస్ అకౌంటింగ్ స్టాండర్డ్ 5 టోటల్లీ వి డిస్కస్ టోటల్గా 5 టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈస్ ordinary items. Second one is extraordinary items. Third one is prior period items. Fourth one was change in accounting estimate. Next one is change in accounting policies. These are the 5 items which we discussed in the accounting standard number 5. Before that ఇవంతా మనం డిస్కస్ చేసే ముందుగా జస్ట్ మనం ఒకసారి ఏంటంటే అసలు హిస్టరీ అంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. అకౌంటింగ్ స్టాండర్డ్ 5 ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు, వై అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 5 వాజ్ ఇంట్రొడ్యూస్, దాని యొక్క పర్పస్ ఏంటి, దానివల్ల మనకి యూజ్ ఏంటి, అకౌంటింగ్ స్టాండర్డ్ 5లో మనం అసలు ఏం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. ఏ అకౌంటింగ్ స్టాండర్డ్ కైనా బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. సో మీకు తర్వాత కాన్సెప్ట్స్ అలా ఈజీగా అర్థమవుతాయి. అకౌంటింగ్ స్టాండర్డ్ 5 ఎందుకు మనకి ఇంట్రొడ్యూస్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ చేస్తారు ఎవరైనా, ట్రేడింగ్ ఆప్షన్స్ ఫ్యూచర్స్ ఎవరైనా పర్చేస్ చేస్తారా? సో ఇప్పుడు ఏంటంటే అలా ట్రేడింగ్ చేస్తున్నారు. నార్మల్గా ఏంటి ట్రేడింగ్ అని చెప్పిన వెంటనే డైరెక్ట్గా ఒక టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వడం, అందులో వాళ్ళు ఏది చెప్తే అది ఫాలో అయిపోతూ వెళ్ళిపోవడం. అతను ఏదైతే చెప్తారో అది ఫాలో అయిపోతూ వెళ్తున్నారు. అసలు అది అతనికి మనకి కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, ఆ వార్డింగ్స్ కూడా తెలియదు. అవి తెలియకుండా డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్స్ తీసుకొని జాయిన్ అయిపోయి అందులో ఏంటంటే ఏదైతే చెప్తారో అందులో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అదవుతుందా?
అందులో వాళ్ళు ఎంత చెప్తారో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు నార్మల్గా. చాలామంది అలా చేస్తూ ఉంటారు. బట్ యాజ్ ఏ ప్రొఫెషనల్స్ వీ కెనాట్ డూ లైక్ దట్. మనం అలా చేయకూడదు. బికాస్ వీ నీడ్ టు నో వాట్ విల్ హ్యాపెన్ డే. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అచ్చా సేమ్ అలా ఎవరు చెప్పారు ఇలా ప్రాఫిట్స్ బాగా ఉన్నాయి, కంపెనీలో ప్రాఫిట్స్ బాగా ఉన్నాయి, సో జస్ట్ ఇన్వెస్ట్ చేసేయండి మనీ అంతా, యూ విల్ గెట్ ద రిటర్న్ అని చెప్పారు. అచ్చా నిజమా ప్రాఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని P&L అకౌంట్ ప్రాఫిట్స్ చెక్ చేశారు. ప్రాఫిట్స్ చూస్తే నిజంగానే చాలా ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఏంటంటే 30% ప్రాఫిట్ ఎక్కువ చూపిస్తున్నారు. వెంటనే మీరు ఏమనుకుంటారు, అచ్చా ప్రాఫిట్స్ బాగా ఉన్నాయి, 30% ప్రాఫిట్ ఎక్కువగా అయింది, సో వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ కంపెనీ. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దామని తీసుకొచ్చి డబ్బులు అంతా ఇన్వెస్ట్ చేస్తారు. మీ దగ్గర ఉన్న మనీ అంతా తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ కంపెనీలో ప్రాఫిట్ ఎలా వచ్చిందంటే జస్ట్ బికాస్ ఇట్ సోల్డ్ వన్ ఆఫ్ ద అసెట్. కంపెనీలో ఒక అసెట్ ఉంది, అసెట్ సేల్ చేశారు. అసెట్ సేల్ చేయడం వల్ల ఆ వచ్చిన ఇన్కమ్ అంతా వాళ్ళు ప్రాఫిట్ కింద చూపించారు. లేదు ఒక లైబిలిటీ పే చేయాల్సిన లైబిలిటీని చూపించలేదు, బుక్స్లో చూపించలేదు, అందువల్ల ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెన్స్ ఒకటి ఉంది, ఎక్స్పెన్స్ చాలా ఒక 50 crores ఎక్స్పెన్స్ ఉంది, ఆ ఎక్స్పెన్స్ చూపించలేదు కాబట్టి సో ప్రాఫిట్ ఏమవుతుంది, కంపల్సరీ ఇంక్రీజ్ అవుతుంది. ప్రాఫిట్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది. చెప్పండి. సో మీరు ఏం చేశారు, ప్రాఫిట్ని బేస్ చేసుకొని ఇన్వెస్టెడ్ ఆల్ యువర్ మనీ. టోటల్ అమౌంట్ అంతా ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా కూడా ఏంటి జస్ట్ ఏంటంటే ఆ యొక్క ఫిగర్, ఆ యొక్క ప్రాఫిట్ అనే వార్డింగ్ ఏదైతే ఆ ప్రాఫిట్ అనే లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిగర్ చూసి మీరు ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తారు. చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని కరెక్ట్గానే కంపెనీస్ అన్ని కంపెనీస్ చేసుకుంటూ ఇలా అన్ని కంపెనీస్కి ఇదే ఆప్షన్ ఇచ్చేసాం అనుకుంటున్నాం మనం. అన్ని కంపెనీస్ అలాగే చేస్తాయి. ప్రాఫిట్ ఎంత వచ్చింది లాస్ట్ ఇయర్ ఎంత, ఇప్పుడు ప్రతిదీ ఏదో సేల్ చేస్తారు, ఏదో ఎక్స్పెన్స్ బుక్ చేయడం మానేస్తారు, సో ప్రాఫిట్ చూపించుకుంటూ వెళ్ళిపోతారు. కరెక్టా కదా? అల్టిమేట్గా ఇన్వెస్టర్స్ లూజ్ అవుతున్నారా లేదా? సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వీ మస్ట్ టు నో వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్. కంపెనీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ప్రాఫిట్ వచ్చింది, సో ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి. సో అందుకోసమే మనకి ఏంటంటే ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నథింగ్ బట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 5 అలాగే అకౌంటింగ్ స్టాండర్డ్ 4 కూడా మనం డిస్కస్ చేసామా. ఈ రెండు స్టాండర్డ్స్ కూడా మనకేంటి, ఐటమ్స్ అఫెక్టింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే అఫెక్ట్ చేస్తున్నాయో ఆ యొక్క ఈవెంట్స్ని కానీ ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా మనం ఏం చేయాలంటే మనం డిస్క్లోజ్ చేయాలి. అలాంటి ఐటమ్స్ అన్నింటిని కూడా మనం ఏం చేయాలంటే డిస్క్లోజ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే వీ నీడ్ టు డిస్క్లోజర్ స్టాండర్డ్స్. ఈ రెండు కూడా AS5 కానీ AS4 కానీ ఏంటంటే దీస్ బోత్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్ వాజ్ రిగార్డింగ్ ద డిస్క్లోజర్స్ ఇవ్వాలి మనం. అదవునా? ఎస్. డిస్క్లోజర్ స్టాండర్డ్ అంటే డిస్క్లోజర్ అంటే ఏం డిస్క్లోజ్ చేయాలి సార్? డిస్క్లోజ్ చేయాలంటే ఏం డిస్క్లోజ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ first we'll discuss about the prior period items. First we'll discuss about the prior period items. జస్ట్ డైరెక్ట్గా మనం మెటీరియల్ ద్వారా వెళ్దాం, డెఫినేషన్స్ చదువుకుంటూ. ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అంటే ఏంటంటే జస్ట్ డెఫినేషన్ చూడండి. ఫస్ట్ విల్ డిస్కస్ ద ప్రయర్ పీరియడ్ ఐటమ్స్. చూడండి, ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అంటే ఏంటి సార్? ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అంటే చూడండి, ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ ఆర్ ఇన్కమ్స్ ఆర్ ఎక్స్పెన్స్ విచ్ అరైజ్ ఇన్ ద కరెంట్ పీరియడ్. ఎప్పుడు వస్తుంది? కరెంట్ పీరియడ్లో. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ ఒమిషన్ in the preparation of financial statements of one or more prior periods. This is the definition. ఫస్ట్ డెఫినేషన్ అర్థం చేసుకున్నారంటే యూ విల్ బి క్లియర్. ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అంటే మీకు కంపల్సరీగా వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్లో నేను ఏదైతే 5 ఐటమ్స్ చెప్పానో ఆ 5 ఐటమ్స్ నుంచి మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంటుంది, బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో ప్రతి ఐటమ్ కూడా జాగ్రత్తగా వినండి.
అదవునా క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అంటే డెఫినేషన్. సో ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ ఆర్ ఇన్కమ్స్ ఆర్ ఎక్స్పెన్సెస్. అంటే ఇన్కమ్ అయినా అయి ఉండొచ్చు, ఎక్స్పెన్స్ అయినా అయి ఉండొచ్చు. అదర్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్స్ విచ్ అరైజెస్ ఇన్ ద కరెంట్ ఇయర్లో వచ్చింది యాజ్ ఎ రిజల్ట్. ఎందువల్ల వచ్చిందంటే అది యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎర్రర్ ఆర్ ఒమిషన్. ఎర్రర్ జరగడం, ఎర్రర్ ఏదైనా జరిగింది దానివల్ల కానీ, లేదా ఒమిషన్ అంటే మనం వదిలేసాం, ఆ యాక్టివిటీ ఎంటర్ చేయకుండా వదిలేసాం. ఒమిషన్, ఎర్రర్ కానీ ఒమిషన్ కానీ జరిగింది ఎక్కడ అంటే ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ప్రయర్ పీరియడ్స్. ప్రీవియస్ ఇయర్లో కానీ, లేకపోతే ఆ తర్వాత ఇంకా బ్యాక్ ఏదైతే ప్రయర్ పీరియడ్స్ ఉన్నాయో ఆ ప్రియర్ పీరియడ్ అయితే ఆ ఇయర్స్లో ఎక్కడైనా ఎర్రర్ జరిగిందా, ఒక ఎర్రర్ జరిగింది లేదా ఒమిషన్ జరిగిందా, దానివల్ల మనం ఏదైనా ఇన్కమ్ కానీ ఎక్స్పెన్స్ కానీ కరెంట్ ఇయర్లో రికార్డ్ చేస్తే వాటిని మనం ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ ఏంటి సార్? కాన్సెప్ట్ అర్థమైనట్టుగా ఉంది బట్ ఇంకా అర్థం కాలేదు. కరెక్టా? అర్థమైనట్టుంది, ఇంకా అర్థం కాలేదు. సింపుల్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ డెప్రిసియేషన్ వాస్ లాస్ట్ ఇయర్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ 2022 అనుకోండి. 2022లో మనకి డెప్రిసియేషన్ ఎంత అంటే టోటల్గా 1 lakh. టోటల్ డెప్రిసియేషన్ వాస్ 1 lakh. ఓకేనా? బట్ వైల్ రికార్డింగ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, P&L అకౌంట్లో రాసేటప్పుడు, P&L అకౌంట్లో వాళ్ళు మెన్షన్ చేసేటప్పుడు ఎలా మెన్షన్ చేశారంటే క్లరికల్ ఎర్రర్. జస్ట్ లైక్ ఏంటంటే 1 lakhని బై మిస్టేక్ 10,000 అని రికార్డ్ చేశారు. అయిపోయింది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రూవల్ అయిపోయాయి, అంతా పంపించేసారు, మొత్తం కంప్లీట్ అయిపోయింది. బట్ వాళ్ళు డెప్రిసియేషన్ ఎంత రికార్డ్ చేశారు? 10,000 అని రికార్డ్ చేశారు. బట్ యాక్చువల్గా 1 lakh. క్లరికల్ ఎర్రర్ ఆర్ మ్యాథమెటికల్ ఎర్రర్. ఇప్పుడు 2023కి వచ్చేసాం మనం. నౌ వీఆర్ ఇన్ 2023. ఇప్పుడు 2023లో మనం ఏంటంటే ఇది ఇన్కమా ఎక్స్పెన్సా? డెప్రిసియేషన్ అనేది ఎక్స్పెన్స్. సో ఇప్పుడు ఈ 10,000 ఏదైతే ఇప్పుడు రికార్డ్ చేశారో దాన్ని రెక్టిఫై చేయడానికి అగైన్ ఇంకొక 90,000 మళ్ళీ యాడ్ చేస్తున్నాం మనం. లాస్ట్ ఇయర్ 90,000 యాడ్ చేయలేదు కదా, సో ఆ 90,000 ఈ ఇయర్లో యాడ్ చేస్తున్నాం, ఈ ఇయర్లో రికార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మనం ప్రయర్ పీరియడ్ ఐటమ్ అనొచ్చా లేదా? Yes, this is a prior period item because చూడండి prior period items are the incomes or expense are ఇది expense. ఓకే, which arise in the current period 2023. we are in the current period అనుకోండి, 23లో వచ్చింది సార్. which arise in the current period as a result of, దేనివల్ల? as a result of error or omission. ఎర్రర్ జరిగింది సార్. ఎక్కడ జరిగింది ఎర్రర్? 1 lakh అయితే 10,000 రికార్డ్ చేశారు, ఎర్రర్ జరిగింది. ఎస్ సార్, ఎర్రర్ ఉంది. in the preparation of the financial statements of one or more period. Yes, 2022 prior period, previous year లో వాళ్ళు రికార్డ్ చేసేటప్పుడు there is an error ఉంది. సో అది కరెంట్ ఇయర్ లోకి ఇది ఎక్స్పెన్స్ అనేది ఎక్స్పెన్స్ కింద రికార్డ్ చేశారు. as this is a prior period item. ఈ ఐటమ్స్ మనం prior period items అంటాం. లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెన్స్ ఎంత అంటే 20 crores ఎక్స్పెన్స్ ఉంది. ఆ ఎక్స్పెన్స్ ఏంటంటే లాస్ట్ టైం వాళ్ళు రికార్డ్ చేయలేదు, ఒమిషన్. దే ఒమిటెడ్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు అది రికార్డ్ చేసాం అనుకున్నారు, బట్ కాకపోతే ఏంటంటే ఆ ఒమిషన్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో రికార్డ్ చేయలేదు. 2022లో ఒక ఎక్స్పెన్స్ ఉంది. సో ఆ ఎక్స్పెన్స్ ఏంటంటే రిగార్డింగ్ 20 crores వాల్యూ రికార్డ్ చేశారనుకున్నారు, బట్ రికార్డ్ చేయలేదు. 2023 వచ్చేసింది, 2023కి వచ్చేసారు వీళ్ళు. సో 2023లో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎస్ మనం ఎలాగో రికార్డ్ చేయలేదు కదా ఒక ఎక్స్పెన్స్, ఆ ఎక్స్పెన్స్ ఇప్పుడు రికార్డ్ చేద్దాం. ఎంత అంటే 20 crores ఇన్ 2023లో రికార్డ్ చేద్దాం అనుకున్నారు. కాబట్టి ప్రయర్ పీరియడ్ ఐటమా కదా? ఎస్, ప్రయర్ పీరియడ్ ఐటమ్. బికాస్ దెర్ ఈస్ అన్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్, ఏదైనా ఉండొచ్చు. ఎక్స్పెన్స్ కానీ ఇన్కమ్ బుక్ చేయలేదు, ఇన్కమ్ బుక్ చేయండి. సో ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్ 20 crores విచ్ అరైజ్ ఇన్ ద కరెంట్ ఇయర్లో వచ్చిందా? కరెంట్ ఇయర్లో వచ్చింది సార్. యాజ్ అ రిజల్ట్ ఆఫ్, ఎందువల్ల వచ్చింది? ప్రీవియస్ ఇయర్స్లో కానీ లేకపోతే ఇంకా 1 or more ప్రీవియస్ పీరియడ్స్లో వీ మేడ్
ఎర్రర్ ఆర్ ఒమిషన్, ఐదర్ మ్యాథమెటికల్ ఎర్రర్ అయి ఉండొచ్చు, లేదా మనం ఇంటెన్షనల్గా కావచ్చు, సంథింగ్ అన్ఇంటెన్షనల్గా అయినా సరే వీ ఒమిటెడ్, మనం ఏంటంటే బుక్స్లో రికార్డ్ చేయలేదు, నో వీఆర్ రికార్డింగ్. సో అలా జరిగింది, ఎస్ ఒమిషన్ జరిగింది సార్ 20 crores, నౌ దే ఆర్ రికార్డింగ్ 20 crores, ఇప్పుడు కరెంట్ ఇయర్లో రికార్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి సార్, మనం రికార్డ్ చేయొద్దని చెప్తామా? కాదు కదా, రికార్డ్ చేయాలి, అది చూపించాలి, బుక్స్లో చూపించాలి. బట్ ఇప్పుడు ఏం చేయాలి సార్, మనం అలా రికార్డ్ చేసినందుకు, ఇప్పుడు అలా రికార్డ్ చేసినందుకు డెప్రిసియేషన్ యాక్చువల్గా ఇప్పుడు ఏంటి, ఇంతకుముందు 10,000 రికార్డ్ చేసింది, ఇప్పుడు 90,000 రికార్డ్ చేశారు. ఆటోమేటిక్గా కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఏమవుతుంది, కరెంట్ ఇయర్ ప్రాఫిట్ విల్ రెడ్యూస్. కరెక్టా కదా? యాక్చువల్గా మనం డెప్రిసియేషన్ మనకి ఈ కరెంట్ ఇయర్లో కూడా మనం రికార్డ్ చేయాల్సింది 5,000 10,000, బట్ ప్రీవియస్ ఇయర్ 90,000 కూడా ఇప్పుడు కరెంట్ ఇయర్లో డెప్రిసియేషన్ చూపిస్తున్నామా లేదా? చూపించినప్పుడు కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఏమవుతుంది, ప్రాఫిట్ విల్ డిక్రీస్. లేదా ఇన్కమ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ 10,000 ఏదో సేల్ చేశారు, సంథింగ్ ఒక ఇన్కమ్ వచ్చింది. ఇన్కమ్ వచ్చేసరికి వీళ్ళకి ఏంటంటే 10,000 ఇన్కమ్, 10,000 ఉంటే 1 lakh చూపించారు, అర్థమవుతుందా? లేదా 1 lakh ఉంటే 10,000 చూపించారు, 1 lakh ఉంటే 10,000 చూపించారు. నౌ అగైన్ 90,000 మళ్ళీ కరెంట్ ఇయర్లో చూపిస్తున్నారు. సో ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేది ఐదర్ లాస్ ఆర్ అంటే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుందా లేదా? ఫర్ ప్రీవియస్ ఇయర్ ఐటమ్స్, అవి కరెంట్ ఇయర్ ఐటమ్సా, రిలేటెడ్ టు కరెంట్ ఇయరా? మీకు కరెంట్ ఇయర్లో ఆ డిప్రిసియేషన్ ఇన్కర్ అయ్యారా? కాదు, కరెంట్ ఇయర్లో కాదు, ప్రీవియస్ ఇయర్లో డిప్రిసియేషన్ అది. అచ్చా, కరెంట్ ఇయర్లో ఆ ఇన్కమ్ జనరేట్ అయిందా? కాదు, ప్రీవియస్ ఇయర్లో ఏదో సేల్ చేస్తే మనకు వచ్చిన ఇన్కమ్ అది, ప్రీవియస్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. సో ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్స్ని, ప్రీవియస్ ఇయర్ ఎక్స్పెన్సెస్ని కరెంట్ ఇయర్లో అడ్జస్ట్ చేస్తున్నారు. ఎందుకు? ఎస్ చేయాలి. సో బికాస్ ఆఫ్ ది మనకి ఆల్రెడీ ఆ ట్రాన్సాక్షన్స్ మనం ఏంటంటే అక్కడ రికార్డ్ చేయలేదు. ఎందుకు రికార్డ్ చేయలేదు? రీజన్ ఏంటంటే సార్, క్లరికల్గా ఎర్రర్, ఏదైనా ఎర్రర్ వల్ల 10,000 1 lakh కింద రికార్డ్ చేస్తారు, టైప్ చేసినప్పుడు 1 lakh అని టైప్ చేస్తారు. ఏదో ఎర్రర్ లేదా ఒమిషన్, అసలు రికార్డే చేయలేదు లాస్ట్ ఇయర్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బిఎండ్ లేకుండా ఆ యొక్క ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సాక్షన్ అకౌంటింగ్ రికార్డ్స్ జరగలేదు. జనరల్ ఎంట్రీస్ రికార్డ్ చేసేటప్పుడు ఆ ఎంట్రీ అసలు పాస్ చేయలేదు, అదవుతుందా? సో బుక్స్లో కూడా అల్టిమేట్గా ఆ యొక్క ట్రాన్సాక్షన్ అనేది ఎక్కడ మనకు కనిపించలేదు, ఒమిషన్ జరిగింది. అది మనం కరెంట్ ఇయర్లో వీఆర్ చేంజింగ్, మనం ఆ కరెంట్ ఇయర్లో దాన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో అలా చేంజ్ చేస్తే కంపల్సరీగా ప్రాఫిట్ ఎఫెక్ట్ అవుతుందా లేదా? దట్ ఈస్ ద మెయిన్ థింగ్. చెప్పండి, ప్రాఫిట్ ఎఫెక్ట్ అవుతుందా లేదా? ఎస్, ప్రాఫిట్ విల్ ఎఫెక్ట్. సో ప్రాఫిట్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి యూ మస్ట్ టు డిస్క్లోజ్ ఇన్ ద కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కంపల్సరీగా మనం ఏంటంటే డిస్క్లోజర్ ఇవ్వాలి. డిస్క్లోజర్ ఈజ్ మ్యాండేటరీ. డిస్క్లోజర్ ఇవ్వాలి. ఎక్కడ డిస్క్లోజర్ ఇవ్వాలి సార్? స్టేట్మెంట్ ఆఫ్ పిఎండ్ఎల్ అకౌంట్లో ఆన్ ది ఫేస్ ఆఫ్ ది పిఎండ్ఎల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ మనం కంపల్సరీగా డిస్క్లోజర్ ఇవ్వాలి రిగార్డింగ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. ఎందుకు డిప్రిసియేషన్ ఏమైంది, ఎంత తీసుకున్నారు, ఎందుకు మిస్టేక్ జరిగింది, దాని యొక్క నేచర్ ఏంటి, మిస్టేక్ యొక్క నేచర్ ఏంటి? ఎస్ సార్, ఒమిషన్ జరిగింది, లేదు క్లరికల్గా మ్యాథమెటికల్ ఎర్రర్ జరిగింది, నేచర్ ఇవ్వండి. అలాగే అమౌంట్ ఆర్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్, ఎంత అమౌంట్ అలా జరిగింది కరెంట్ ఇయర్లో, అలా ఎంత అమౌంట్ వల్ల డీవియేషన్ జరిగింది, ఆ అమౌంట్స్ కూడా మనం ఏంటంటే డిస్క్లోజ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ అకౌంటింగ్ స్టాండర్డ్ 5. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది అకౌంటింగ్ స్టాండర్డ్. క్లియర్? అర్థమైందా? ఎస్. చూడండి, prior period items are incomes or expenses which arise in the current period as a result of errors or omissions in the preparation of the financial statements or one or more prior periods. సింపుల్ సార్, డెఫినేషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నౌ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిసిన కంపెనీస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, ఎస్ టాటా కంపెనీ ఉంది. ఇప్పుడు టాటా కంపెనీలో ఏం జరుగుతుందంటే 2000, జస్ట్ ఎగ్జాంపుల్ ఇది, 2021 నుంచి ఎంప్లాయీస్ ఏంటంటే ప్రతిసారి స్ట్రైక్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే టు ఇంక్రీజ్ దేర్ వేజెస్ ఇంక్రీజ్ చేయాలి అని దే ఆర్ స్ట్రైక్స్ చేస్తున్నారు.
సో ప్రతిసారి ఏదో ఒక మీటింగ్స్ కండక్ట్ చేస్తారు, ఎంప్లాయీస్ అందరూ ఒక గ్రూప్ కింద కమిటీ కింద ఫామ్ అయ్యి సంథింగ్ కంపెనీ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు. అయితే చాలా 2021లో చేశారు, కంపెనీ పట్టించుకోలేదు, సో ఇప్పుడు చేయలేము మేము అని చెప్పారు, అలాగే వదిలేశారు. ఇంకోసారి ఏంటంటే 2022లో మళ్ళీ గొడవ చేశారు, లేదు మాకు సాలరీస్ ఇంక్రీజ్ చేయాల్సిందే, సాలరీ సరిపోవట్లేదు గొడవ చేస్తారు. అయినా కంపెనీ సైలెంట్గా ఉంది. సో ఎట్ ప్రజెంట్ వీ కెన్ డూ అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు. అచ్చా అలా వదిలేస్తే సైలెంట్గా ఉంటారు అనుకున్నాం, బట్ కాదు, 2023లో కూడా అగైన్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. ఇక కంపెనీకి అర్థమైపోయింది ఇలా అవుతే అవ్వదు, ఇక ఎంప్లాయీస్ మొరాలే లూజ్ అయిపోతున్నారు. సో ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళ మోటివేషన్ లూజ్ అయిపోతున్నారు. సో వర్క్స్ పర్ఫార్మెన్స్ కూడా కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో దట్స్ మేము వాళ్ళు ఏంటంటే అనౌన్స్ చేస్తారు. ఏమని అనౌన్స్ చేశారంటే విల్ రివైజ్ ద వేజెస్ ఏదైతే పే చేస్తున్నామో అవన్నీ కూడా మేము రివైజ్ చేస్తాం. వేజెస్ ఏదైతే పే చేసామో ఆ వేజెస్ అన్ని మీకు రివైజ్ చేస్తాం. ఇప్పుడు మీకు ఏదైతే పే చేస్తామో అది రివైజ్ చేస్తాం. అండ్ విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో మేము మీ యొక్క వేజెస్ అన్ని రివైజ్ చేస్తామని చెప్తారు. రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే తెలుసా? ఎస్, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే మనకేంటంటే ప్రీవియస్ ఇయర్స్ నుంచే ఆ యొక్క చేంజెస్ అనేది తీసుకొస్తారు. అంటే ఏంటంటే 2021లో ఏదైతే శాలరీ పే చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ ఎంప్లాయీకి 10,000 పే చేశారు అనుకోండి. నౌ వీఆర్ ఇంక్రీజింగ్ ఫర్ 10% శాలరీ ఇంక్రీజ్ చేస్తామన్నాం. సో 10,000లో 10% అంటే 1,000. సో టోటల్గా ఎక్స్ట్రా 1,000 ఇంకా 2001లో పే చేయాలి కదా, అది కూడా పే చేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా 1,000 పే చేస్తాం. సో ఇక్కడ నుంచి కరెంట్ ఇయర్ నుంచి 11,000 పే చేస్తాం. అంటే రెట్రాస్పెక్టివ్గా ఈ చేంజ్ అనేది మేము అప్లై చేస్తున్నాం. సో మీరు అప్పటి నుంచి 2021 నుంచి గొడవ పెడుతున్నారు కదా, సో గొడవలు చేస్తున్నారు కదా 2021 నుంచి. అచ్చా 2021 నుంచి మీకు రెట్రాస్పెక్టివ్గా ఈ ప్రొవిజన్ అనేది తీసుకొచ్చాం. సో 2021 నుంచి మీకు ఏంటంటే విల్ ఇంక్రీజ్ ద సాలరీస్ అని చెప్పేశారు. సో ఇప్పుడు చెప్పండి, దిస్ ఈజ్ ఏ ప్రయర్ పీరియడ్ ఐటమా? చెక్ చేసుకొని చెప్పండి, ఆలోచించండి, జస్ట్ మీరే ఆలోచించండి. ఫస్ట్ అసలు ఆలోచించండి, ఇది ప్రీవియస్ ఇయర్ ట్రాన్సాక్షన్, కరెంట్ ఇయర్ ట్రాన్సాక్షన్, అడ్జస్ట్మెంట్ జరిగిందా లేదా, ప్రతిదీ లింక్ చేసి మీరే ఒకసారి ట్రై చేయండి, చేయగలుగుతున్నారు లేదా. ఇది ప్రయర్ పీరియడ్ ఐటమా కాదా, అంతే. ఇది ప్రయర్ పీరియడ్ ఐటమా కాదా? ట్రై చేయండి. మెటీరియల్ ఓపెన్ చేసుకోండి, ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ ఏదైతే చెప్పానో ఆ డెఫినేషన్స్ అవన్నీ చెక్ చేసుకోండి. సో మ్యాచ్ చేయగలుగుతున్నాను లేదా, మ్యాచ్ చేస్తే చెప్పేసేయండి, మ్యాచ్ చేయలేకపోతే చెప్పండి, ఏదైనా జస్ట్ అనాలిసిస్, మీరు అనాలిసిస్ చేయాలి. ఇది ప్రయర్ పీరియడ్ ఐటమా కాదా? ఇప్పుడు ఏదైతే రివర్స్ చేశారో ఈ సాలరీస్ రివర్స్ చేశారో ఇది ప్రయర్ పీరియడ్ ఐటమా కాదా? దట్స్ ఇట్, అదొకటే గెస్ చేయండి. గెస్ చేస్తున్నారా? ఎస్, ప్రయర్ పీరియడ్ ఐటమా. ఓకే, చూడండి, దిస్ ఈజ్ ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో రివైజ్ చేసిన సాలరీస్, దిస్ ఈజ్ నాట్ ఏ ప్రయర్ పీరియడ్ ఐటమ్. Most of the students will get confusion here. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ ఉంది, ఇది ఎందుకు ఏంటి అని. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ ఆన్సర్స్ కూడా ఇస్తూ ఉంటారు ఎగ్జామ్లో. సో దట్స్ వై జాగ్రత్తగా వినండి. సంథింగ్ ఇప్పుడు ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, సాలరీస్ వేజెస్ పే చేస్తున్నాం, వేజెస్ ఇప్పుడు దట్ ఈజ్ ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అయింది. డెఫినేషన్ చెక్ చేసుకోండి, ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ ఆర్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్స్, ఇన్కమ్ కానీ ఎక్స్పెన్స్ కానీ అవ్వాలి, ఎక్స్పెన్స్ ఆర్ అయింది. విచ్ అరేంజెస్ ఇన్ ద కరెంట్ పీరియడ్లో ఉందా సార్? ఎస్, 1,000 ఇంక్రీజ్ అయింది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ ఒమిషన్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ 1 or more ప్రయర్ పీరియడ్స్. ఎర్రర్ కానీ ఒమిషన్ కానీ కంపల్సరీగా జరగాలి. లాస్ట్ ఇయర్స్లో ఎర్రర్ కానీ ఒమిషన్ కానీ జరిగిందా? ఎర్రర్ ఉందా అక్కడ? బై మిస్టేక్ 11,000 ఇవ్వాల్సింది 10,000 టైపింగ్ ఎర్రర్ పడిందా? కాదు కదా. మ్యాథమెటికల్ ఎర్రర్ జరిగిందా? కాదు కదా. ఎర్రర్ కాదు. ఒమిషన్ అంటే ఏంటి? ఆల్రెడీ అక్కడ దెర్ ఇస్ ఎగ్జిస్టెన్స్లో ఉంది, బట్ మనం రికార్డ్ చేయలేదు.
చెప్పండి 11,000 మనం ఇవ్వాలి బట్ మనం 10,000 రికార్డ్ చేసామా? 11,000 ఇచ్చేసాం, 10,000 రికార్డ్ చేసామా? కాదు కదా. కంపల్సరీగా దెర్ ఈజ్ నో ఎనీ ఎర్రర్ అండ్ దెర్ ఈజ్ నో ఎనీ ఒమిషన్. ప్రీవియస్ పీరియడ్స్లో కంపల్సరీగా ఎర్రర్ కానీ ఒమిషన్ కానీ ఉండాలి. దెన్ ఓన్లీ విల్ ట్రీట్ ఇట్ దట్ యాజ్ అన్ ప్రయర్ పీరియడ్ ఐటమ్. అప్పుడు మాత్రమే మనం ప్రయర్ పీరియడ్ ఐటమ్ కదా చెప్పగలం. ఎలా ఉంది పాయింట్? క్లియరా? డౌట్స్ క్లియర్? చూడండి, ప్రయర్ పీరియడ్ ఐటమ్ అవ్వాలి అంటే కంపల్సరిగా దేర్ మస్ట్ బి అన్ ఎర్రర్ ఆర్ ఒమిషన్ ఉంటే మాత్రమే మనం ప్రయర్ పీరియడ్ ఐటమ్ కింద చెప్పగలం. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ నో ఎనీ ఎర్రర్, మ్యాథమెటికల్ ఎర్రర్ ఏం లేదు. మనం డిసైడ్ అయ్యాం, ఇప్పుడు డిసైడ్ అయ్యాం అంతే. అప్పటి నుంచి గొడవ చేస్తున్నారు కదా, సో అప్పటి నుంచి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కింద మేము సాలరీస్ ఇంక్రీస్ చేస్తామని ఇప్పుడు చెప్పాము అంతే. అంతేగాని లాస్ట్ ఇయర్ ఎర్రర్ వల్ల ఇప్పుడు చేయట్లేదు, మనం లాస్ట్ ఇయర్ ఒమిషన్ వల్ల ఇప్పుడు ఏం చేంజెస్ చేయట్లేదు. దెర్ ఈస్ నథింగ్. సో జస్ట్ వీ రివైజ్డ్ అంతే, సాలరీస్ రివైజ్ చేసాం అంతే కానీ. సో దెర్ ఈస్ నో ఎనీ ఎర్రర్ అండ్ ఒమిషన్. సో దిస్ ట్రాన్సాక్షన్ దిస్ ఐటమ్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ప్రయర్ పీరియడ్ ఐటమ్స్. ఈ ఐటమ్స్ మనం ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అని చెప్పడానికి ఛాన్స్ లేదు. క్లియర్ ఇంతవరకు? క్లియర్ ఇంతవరకు? చెప్పండి, అర్థమైందా? సూపర్ కదా. ఎస్. ఇప్పుడు చూడండి, డస్ నాట్ ఇంక్లూడ్ normal or recurring adjustments. It does not include normal or recurring adjustments like arrears paid to workers in current year on account of revision of wages with retrospective effect. డిస్కస్ చేసాం ఇప్పుడు ఎగ్జాంపుల్. అంటే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ని బేస్ చేసుకొని మీరు ఏదైనా సాలరీస్ రివైజ్ చేస్తే, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఇవి ఇప్పుడు ఏదైతే మీరు సాలరీలో ఇంక్రీజెస్ చేశారో దట్ విల్ బి అప్లికబుల్ ఇన్ ద లాస్ట్ ఇయర్స్ ఆల్సో. లాస్ట్ ఇయర్ కూడా అదే అప్లై అవుతుంది. సో అలా ఏదైనా రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ద్వారా మీరు ఏదైనా చేస్తే ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్. సో అలాంటి వాటిని మనం ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ కింద ఇంక్లూడ్ చేయకూడదు అని చెప్తున్నారు. అలాంటి వాటిని మనం ప్రయర్ పీరియడ్స్ అని చెప్పకూడదు అని చెప్తున్నారు, అంతే, సింపుల్. క్లియర్? దట్స్ ఇట్. ఆ తర్వాత డస్ నాట్ ఇంక్లూడ్ చేంజెస్ ఆర్ కరెక్షన్స్ ఇన్ ద అకౌంటింగ్ ఎస్టిమేట్. డస్ నాట్ ఇంక్లూడ్ changes or corrections in the accounting estimate. For example, of course ఇది తర్వాత డిస్కస్ చేస్తాం మనం. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం అకౌంటింగ్ ఎస్టిమేట్ చేసాం. అకౌంటింగ్ ఎస్టిమేట్ అంటే ఏంటి? ఎస్టిమేషన్స్ మనం ఎక్కడ చేస్తాం? ఎస్టిమేషన్స్ ఎక్కడ చేస్తాం? డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక అసెట్కి ఇఫ్ వీఆర్ ఇన్ ఫర్ ఎనీ అసెట్ ఇఫ్ యూఆర్ క్యాలిక్యులేటింగ్ ద డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం యూజ్ఫుల్ లైఫ్ అని ఒకటి మల్టిప్లై చేస్తామా? యూజ్ఫుల్ లైఫ్ టోటల్ అసెట్ వాల్యూ మైనస్ స్క్రాప్ వాల్యూ కూడా మనమే ఎస్టిమేట్ చేస్తాం. స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ చేస్తాం కదా, డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. అలాగే ఏదైతే యూజ్ఫుల్ లైఫ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే అసెట్ ఉందో నా దగ్గర, నేను ఒక ల్యాప్టాప్ పర్చేజ్ చేశాను, మ్యాక్బుక్ పర్చేజ్ చేస్తే మనం ఏంటంటే యూజ్ఫుల్ లైఫ్ ఎంత అనుకుంటాం? నేను యూజ్ఫుల్ లైఫ్ ఒక 5 years అనుకున్నాను. దిస్ ఈజ్ మై ఎస్టిమేషన్ బేస్డ్ అపాన్ మై యూసేజ్. సో స్క్రాప్ వాల్యూ ఎంత? స్క్రాప్ వాల్యూ దాన్ని సెల్ చేస్తే మనకు ఒక 40,000 వస్తుంది అనుకున్నాం. దిస్ ఈజ్ ఎస్టిమేషన్, కరెక్టా కదా? దిస్ ఈజ్ ఎస్టిమేషన్. నేను 5 years అనుకున్నాను, అలాగే స్క్రాప్ వాల్యూ 40,000 వస్తుంది అనుకున్నాను. దిస్ ఈజ్ అవర్ ఎస్టిమేషన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక 2 years అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే, మ్యాక్బుక్ చాలా బాగా వర్క్ చేస్తుంది. 3 years కంప్లీట్ అయిపోయి 3 years అయిపోయినా కానీ పర్ఫార్మెన్స్లో ఎక్కడ తగ్గట్లేదు, పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది. సో నేను ఏమైనా ఎస్టిమేట్ చేసుకున్నానంటే, అచ్చా మ్యాక్బుక్ ఇంకా 5 years కాదు 7 years వర్క్ చేస్తుంది, సో ఇంకా 2 years ఎక్స్ట్రా వర్క్ చేస్తుంది. ఎస్టిమేషన్ చేంజ్ చేశాను. సో జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఆల్రెడీ మనం ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్లో మనం ఏమి ఎస్టిమేషన్ చేసుకున్నాం? 5. ఇప్పుడు ఆ 5ని క్యాన్సిల్ చేస్తున్నాం, ఎర్రర్ అనుకోండి లేదా ఒమిషన్ అనుకోండి. ఇప్పుడు మనం 7 years అని రికార్డ్ చేస్తాం. ఇలా రికార్డ్ చేస్తే వాటిని మాత్రం ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ కింద కన్సిడర్ చేయొద్దు అంటున్నారు. బికాస్ దట్ ఈస్ అన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ని మీరు అడ్జస్ట్ చేస్తే అది కూడా అకౌంటింగ్ ఎస్టిమేట్ అవుతుంది. సో దట్స్ వై అలాంటి వాటిని ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అనొద్దు. వాటికంటూ సపరేట్గా మనం చెప్తున్నాం. ఇంకో పాయింట్ ఉంది, చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్. 5 items చెప్పాను, మనం 5 items డిస్కస్ చేస్తామని చెప్పాను. ఆ 5 items చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ ఈజ్ సపరేట్ ఒక ఐటమ్ ఉంది. సో
దాన్ని అకౌంటింగ్ ఎస్టిమేట్ కింద ట్రీట్ చేయండి, కానీ ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ కింద ట్రీట్ చేయొచ్చు. బికాస్ we started with accounting estimation that is in our estimation, useful life 5 years ఉంటుంది అనేది మన ఎస్టిమేషన్. సో తర్వాత కూడా కొన్ని ఇయర్స్ తర్వాత యు ఆర్ చేంజింగ్, సో మీరు చేంజ్ చేసినా కానీ అది అకౌంటింగ్ ఎస్టిమేట్ అవుతుంది. అర్థమవుతుందా? మీరు చేంజెస్ చేశారు, అందులో రెక్టిఫికేషన్స్ ఉన్నాయి. 5 years కాదు 7 years కింద రెక్టిఫై చేస్తారు. 5 years అనుకున్నాం, బట్ 5 years కాదు ఇప్పుడు 7 years అని చేంజెస్ చేస్తున్నారు. చేంజెస్ చేసినా దట్ ఈస్ అకౌంటింగ్ ఎస్టిమేట్, అది అకౌంటింగ్ ఎస్టిమేట్ అవుతుంది, కానీ ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ కింద కన్సిడర్ చేయొద్దు అని చెప్తున్నారు. సింపుల్ అయిపోయింది. ఎక్సెప్షన్స్ అవి. డస్ నాట్ ఇంక్లూడ్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. అయిపోయింది, దట్స్ ఇట్. దిస్ ఈస్ రిగార్డింగ్ ద ప్రయర్ పీరియడ్ ఐటమ్స్. ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అంటే ఇదే, ఇంకా అర్థమవుతుందా? ఆ తర్వాత ఎగ్జాంపుల్ చూడండి. మ్యాథమెటికల్ మిస్టేక్స్ జరిగాయి. సో ఎర్రర్ జరిగింది లాస్ట్ ఇయర్లో. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏంటంటే క్యాలిక్యులేటర్లో టైప్ చేస్తే మనకి ఏంటంటే యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ 10,50,000 రావాలి, బట్ టైప్ చేసినప్పుడు ఏంటంటే బై మిస్టేక్ వల్ల 10,20,000 వచ్చింది, లేదంటే 9,10,000 వచ్చింది. క్యాలిక్యులేషన్ మ్యాథమెటికల్ ఎర్రర్ జరిగింది, దాన్ని ఇప్పుడు మనం రెక్టిఫై చేస్తాం. సో అలా రెక్టిఫై చేసినప్పుడు ఏంటంటే రెక్టిఫికేషన్ చేస్తాం. సో దట్ విల్ బి ట్రీటెడ్ యాస్ ప్రయర్ పీరియడ్ ఐటమ్స్. ఆ తర్వాత మిస్అప్లికేషన్ ఆఫ్ ది అకౌంటింగ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంటింగ్ పాలసీస్ని మనం ఏంటంటే ప్రాపర్గా అప్లై చేయలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రాపర్గా రికార్డ్ చేస్తాం. సో అవన్నీ డిస్కస్ చేద్దాం. అకౌంటింగ్ పాలసీస్, మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు. మనకి ఏంటంటే ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైనా సిచ్యువేషన్లో ఏదైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్ని మనం ఏంటంటే ప్రాపర్గా అర్థం చేసుకోకుండా ఎలాగో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇచ్చేసాం. నౌ వీఆర్ రెక్టిఫైయింగ్ దట్. మనకి ఇప్పుడు తెలిసింది, కరెంట్ ఇయర్లో తెలిసింది, లాస్ట్ ఇయర్ మనం చేసింది రాంగ్. సో యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం అలా చేయకూడదు, ఇలా చేయాలని తెలిసింది. సో ఇప్పుడు చేస్తున్నాం. దట్ ఈస్ ఆల్సో ప్రయర్ పీరియడ్ ఐటమ్. మిస్టేక్ ఉందా లేదా, ఎర్రర్ ఉంది, ఓవర్ సైట్. సో చూసుకోకుండా ఏదో బై మిస్టేక్ వల్ల మనం ఏంటంటే ఒక ఐటమ్ వదిలేసాం. ఒక ఎక్స్పెన్స్ ఏదైతే 10 lakhs రిలేటెడ్ ఎక్స్పెన్స్ ఉందో, ఆ 10 lakhs రిలేటెడ్ ఎక్స్పెన్స్ మనం ఏంటంటే బై మిస్టేక్ చూసుకోకుండా వదిలేసాం. ఒమిషన్ జరిగింది. కంపల్సరీగా కరెంట్ ఇయర్లో మనకు తెలిసింది, రికార్డ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్రయర్ పీరియడ్ ఐటమ్స్. ఓకే సార్, డిస్క్లోజర్ చేయాలా? మెయిన్ స్టాండర్డ్ యొక్క మెయిన్ పర్పస్ ఇస్ దట్ ఓన్లీ. we need to give the disclosure ఇవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ దిస్ అకౌంటింగ్ స్టాండర్డ్. ఏం డిస్క్లోజ్ చేయాలి సార్? ఏం డిస్క్లోజ్ చేయాలి అంటే చూడండి, prior period items are to be disclosed separately in P&L account. P&L అకౌంట్లో సపరేట్గా డిస్క్లోజ్ చేయాలి. ప్రాఫిట్ ఎందుకు మాకు ఎఫెక్ట్ అవుతుంది, ఈ ఐటమ్ వల్ల ప్రాఫిట్ ఇంత చేంజ్ అవుతుంది, ఈ ఐటమ్ ఎందుకు జరిగిందంటే మేము లాస్ట్ ఇయర్ ఒక ఎర్రర్ చేసాం, ఆ ఎర్రర్ వల్ల ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నాం, దట్స్ వై వీఆర్ రికార్డింగ్ దిస్. లేదా లాస్ట్ టైం ఏంటంటే ఇది జరిగింది, సో లాస్ట్ టైం ఏంటంటే మేము ఒక ఐటమ్ ఒమిట్ చేసాం, నౌ వీఆర్ రికార్డింగ్, సో దట్స్ వై వీఆర్ ద ప్రాఫిట్ వాస్ చేంజ్డ్ దిస్ మచ్. సో ప్రతిదీ కూడా మనకి ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిస్క్లోజ్ చేయాలి. Disclose separately in a manner that the impact of the item on current year's profit perceived separately in a manner that the impact of the items on current year's profit మీద ఎంత ఇంపాక్ట్ అవుతుంది చెప్పాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లోజ్ ఇవ్వాలి P&L అకౌంట్లో. ఆ తర్వాత కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత మనకు చేంజ్ అవుతుందో అది ఇవ్వాలి. ద ఎఫెక్ట్ మే బి గివెన్ బిలో ఇన్ లైన్ ఆఫ్టర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంటుంది కదా, సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తర్వాత అయినా సరే మనం రికార్డ్ చేయొచ్చు, లేదా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కింద అయినా సరే మనం రికార్డ్ చేసేయచ్చు. సో ద ఎఫెక్ట్ మే బి గివెన్ బిలో. సో అంటే ఏంటంటే P&L అకౌంట్ రికార్డ్ చేస్తాం కదా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లాస్ట్కి వచ్చేస్తుంది కదా మనకి, దానికన్నా ముందుగానే మనం డిస్క్లోజర్స్ ఇవ్వచ్చు, లేదా దానికన్నా కింద కానీ ఇవ్వచ్చు. అంతేగాని P&L అకౌంట్ అంతా ప్రిపేర్ చేసాం, ఆ తర్వాత కంపెనీ గురించి అవి ఇవి రాసుకున్నాం, లాస్ట్లో ఎక్కడో మనం డిస్క్లోజర్ ఇస్తున్నాం, అలా ఇవ్వకూడదు. ఆన్ ది ఫేస్ ఆఫ్ ది P&L అకౌంట్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఫేస్ ఆఫ్ ది P&L అకౌంట్ స్టేట్మెంట్ అంటే P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ P&L అకౌంట్లో ప్రాఫిట్ చెక్ చేసినప్పుడు మనకు ఆ డిస్క్లోజర్స్ కూడా తెలియాలి, అక్కడే ఆన్ ది స్పాట్ అక్కడే ప్రిపేర్ చేయాలి. సో దట్స్ వై దిస్ ఈస్ ద ఎవ్రీథింగ్ రిగార్డింగ్ ద ప్రయర్ పీరియడ్ ఐటమ్స్. చెక్ చేసుకోండి ఒకసారి, క్విక్గా చెక్ చేసుకోండి, 2 minutes. ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ చెక్ చేసుకోండి.
క్లియర్? అర్థమైందా? సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెఫినేషన్ నేర్చుకున్నాం, ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అంటే ఏంటో డెఫినేషన్ చేసుకున్నాం. సో ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, డిస్కస్డ్ ఇన్ ఏ లాజికల్ వే. సో అసలు ఎందుకు ఏంటి అనేది మనం ప్రతిదీ కూడా విత్ ఎగ్జాంపుల్స్తో పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం. క్లియర్? ఎస్. సో ఇక డౌట్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో ఎగ్జామ్లో అంతకంటే ఎక్కువగా అడగరు ఇంకా. ఓకేనా? ఏదైతే డిస్కస్ చేసామో ఇంకా అవే అవే ఇలిస్ట్రేషన్స్, అవే ఎగ్జాంపుల్స్, అటు ఇటు ఆ ఎగ్జాంపుల్స్కి లింక్డ్గా అని మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్. చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్. అకౌంటింగ్ ఎస్టిమేట్లో ఏదైనా చేంజెస్ ఉంటాయి. జస్ట్ నో డిస్కస్డ్ వి డిస్కస్డ్ జస్ట్ నో. అకౌంటింగ్ ఎస్టిమేట్ అంటే ఏంటి సార్, అకౌంటింగ్ ఎస్టిమేట్ అంటే ఏంటనేది జస్ట్ నో వి డిస్కస్. గుర్తుందా? ఎస్, కరెక్ట్. అకౌంటింగ్ ఎస్టిమేట్ అంటే డెప్రిసియేషన్, మనం యూజ్ఫుల్ లైఫ్, నేను ఇప్పుడు ఏదైతే అసెట్ యూజ్ చేస్తున్నానో ఆ అసెట్ యొక్క యూజ్ఫుల్ లైఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 years అనుకున్నాను సార్, బట్ తర్వాత నేను ఏమనుకున్నానంటే మళ్ళీ 7 years కింద చేంజ్ చేస్తున్నాను. సో అలా చేంజ్ చేస్తే వాటిని అవన్నీ అలా ఏదైతే చేస్తామో అవన్నీ మనం ఏంటంటే వాటిని మనం చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అంటాం. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకున్నాం, తర్వాత తెలిసింది 1 lakh కాదు 2 lakhs అని. చేంజ్ అయిందా లేదా? చేంజ్ అయింది. లాస్ట్ ఇయర్ 1 lakh అనుకున్నాం సార్, ఇయర్ 2 lakhs చేస్తున్నాం. చేయండి. దట్ ఈస్ ప్రయర్ పీరియడ్ ఐటమా? కాదు, దట్ ఈస్ అవర్ ఎస్టిమేషన్. మనం ముందుగానే ఎస్టిమేట్ చేస్తాం, ఇప్పుడు కూడా ఎస్టిమేట్ చేస్తాం కాబట్టి దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అకౌంటింగ్ ఎస్టిమేట్. అదవుతుందా? చూడండి, సింపుల్గా అర్థం అవ్వాలంటే సింపుల్ వేలో చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ సింపుల్ వేలో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2022 ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ క్రియేట్ చేశారు. ఎంత సార్ అంటే 1 lakh. ఓకేనా? 2023లో వీఆర్ చేంజింగ్ ద ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్. వీఆర్ చేంజింగ్ ద ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ టు 2 lakhs. 2 lakhsకి చేంజ్ చేస్తాం. 2 lakhs చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు చెప్పండి, సరే ఇప్పుడు మీరు ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ డెఫినేషన్ చెక్ చేసుకున్నారు అనుకోండి. ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ చెక్ చేసుకుంటే సో దేర్ మస్ట్ బి అన్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్. ఎక్స్పెన్స్ ఎక్స్ట్రా 1 lakh ఇంకర్ అవుతుంది. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఒమిషన్ ఆర్ ఎర్రర్, ఒమిషన్ జరిగింది ఆర్ ఎర్రర్ జరుగుతుంది. 1 lakh ఒమిషన్ జస్ట్ లైక్ ఏంటంటే 1 lakh 2 lakhs అయితే మనం 1 lakh అనుకున్నాం, ఇప్పుడు 2 lakhs అనుకుంటున్నాం. సో ఇది ప్రయర్ పీరియడ్ ఐటమ్ అనొచ్చా అంటే కాదు, బికాస్ మనకి ప్రయర్ పీరియడ్ ఐటమ్స్లో ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ అని చెప్పేస్తారు. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద అకౌంటింగ్ ఎస్టిమేట్స్. అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఏదైనా ఉంటే వాటిని మాత్రం ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ కింద కన్సిడర్ చేయొద్దు అని మనకు ముందుగానే చెప్పేశారు. సో దట్స్ వై ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏదైతే బ్యాడ్ డేట్స్ రిలేటెడ్గా ఈ 1 lakh చేసామో దిస్ ఈజ్ అవర్ ఎస్టిమేషన్. కరెక్టా? దిస్ ఈజ్ అవర్ ఎస్టిమేషన్ మనం 1 lakh చేసాం. సో కరెంట్ ఇయర్ 2023కి వచ్చిన తర్వాత ఆ ఎస్టిమేషన్ని మనం 2 lakhs అనుకుంటున్నాం. బట్ ఇది కూడా ఎస్టిమేషనా కాదా? ఇది రియల్గా జరగలేదు, ఇది కూడా ఎస్టిమేషనే. 2 lakhs అనుకుంటున్నాం మనం, అంతే, జరగలా నిజంగా. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఆల్సో ప్రొవిజన్ అంటే ఏంటి? వీఆర్ మేకింగ్ ఇన్ బిఫోర్. ముందుగానే ఏంటంటే ఒక ఆబ్లిగేషన్ మనం మీట్ అవ్వాల్సి వస్తుందేమోనని మనం ముందుగానే ఒక లైబిలిటీ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇది కూడా మనకి ఎస్టిమేషనే. దెర్ ఈజ్ నో ఎనీ ట్రూ థింగ్. అర్థమవుతుందా? హియర్ ఆల్సో వీఆర్ ఎస్టిమేటింగ్. సో మనం ప్రీవియస్గా ఎస్టిమేటే చేస్తున్నాం, ఇక్కడ కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం కాబట్టి that will be treated as accounting estimate. That will be treated as change in accounting estimate. That will be treated as change in accounting estimate. చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అని చెప్పాలి, అంతేగాని ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అని చెప్పకూడదు. బికాస్ ప్రీవియస్గా ఎస్టిమేషన్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం, జస్ట్ ఎస్టిమేషన్ చేంజ్ అవుతుంది అంతేగాని సో మనకి ఐటమ్స్ కానీ ఏమి అంటే జస్ట్ లైక్ ఏంటంటే ఎఫెక్ట్స్ ఏం జరగట్లేదు. సో దట్స్ వై వీఆర్ ట్రీటింగ్ దిస్ యాజ్ ఎస్టిమేషన్, చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్. క్లియరా? అర్థమవుతుందా? క్లియర్? ఎస్.
చూడండి, చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్. An accounting estimate is approximation of the amount of an item in the absence of proper means of measurement. An accounting estimate is an approximation అంటే మనం గెస్ చేస్తాం అంతే. అప్రాక్సిమేట్గా మనకి ఇంత లైఫ్ రావచ్చు, ఈ అసెట్కి అప్రాక్సిమేట్గా ఇంత లైఫ్ రావచ్చు, అప్రాక్సిమేట్గా మనకి ఇంత డెట్ క్రియేట్ అవ్వచ్చు, అప్రాక్సిమేట్గా మనం ఇంత సేల్స్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ వాజ్ అప్రాక్సిమేషన్. జస్ట్ లైక్ మనం అప్రాక్సిమేషన్ అంటే జస్ట్ లైక్ ఎస్టిమేషన్. సో అన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ ఈజ్ అన్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ప్రాపర్ మీన్స్ ఆఫ్ మెజర్మెంట్. సో మనం ప్రాపర్గా మెజర్ చేయలేకపోతున్నాం. అలాంటి టైంలో మనం ఓకే ఈ 1 lakh అనుకోవచ్చు, లేకపోతే దీని స్క్రాప్ వాల్యూ వచ్చేసరికి 50,000, ఈ ల్యాప్టాప్ యొక్క స్క్రాప్ వాల్యూ 40,000 అనుకుంటున్నాం. దట్ ఈస్ అవర్ ఎస్టిమేషన్. నేను అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేశాను. మార్కెట్లో ఉన్న ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని నేను ఏంటంటే ఈ యొక్క ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఈ ల్యాప్టాప్ యొక్క స్క్రాప్ వాల్యూ 40,000 అని నేను డిసైడ్ చేశాను. కరెక్టే కదా? అలాంటి వాటిని మనం అకౌంటింగ్ ఎస్టిమేట్ అంటాం. చూడండి, అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఎగ్జాంపుల్స్. డెప్రిసియేషన్ ఎస్టిమేషన్ క్యాలిక్యులేట్ చేస్తామా? డెప్రిసియేషన్ అలాగైనా క్యాలిక్యులేట్ చేసేది. యూస్ఫుల్ లైఫ్, స్క్రాప్ వాల్యూ అవన్నీ మనకు ఉంటాయా? వి జస్ట్ ఎస్టిమేట్ అవర్ సెల్ఫ్. ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్. సో ట్యాక్స్ ఎంత అవుతుంది అనేది ముందుగానే మనం ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం. సో మనం ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలమా ఇంత ట్యాక్స్ అవుతుందని? చెప్పలేం. ఇన్కమ్ లెవెల్స్ని బేస్ చేసుకొని మనకి ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, రిడక్షన్స్ ఏంటి, అవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత మనకి ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. సో మనం ముందుగానే ప్రొవిజన్ క్రియేట్ చేసుకుంటున్నాం. బట్ అది ఎగ్జాక్ట్గా అంతే అవుతుందంటే కాదు. వీఆర్ జస్ట్ ఎస్టిమేషన్. సో అవన్నీ ఎస్టిమేషన్సే. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ లాసెస్ డ్యూ టు లిటిగేషన్. ఏదైనా లిటిగేషన్లో మనం కేసులో ఇన్వాల్వ్ అయ్యాం, కోర్టులో కేసు జరుగుతుంది. సో మనం ముందుగానే కొంత ప్రొవిజన్ క్రియేట్ చేసుకున్నాం. ఏదైనా కేసు ఏదైనా లూజ్ అయినా కానీ మనం ఒక 10 lakhs లూజ్ అవుతామని మనం ముందుగానే ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు వీఆర్ క్రియేటింగ్ ద ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం. చెప్పండి, అది ఎస్టిమేషనా కాదా? ఎస్టిమేషన్. దట్ ఈస్ అవర్ ఎస్టిమేషన్. అది రియల్గా జరుగుతుందో లేదో వీ డోంట్ నో. ప్రొవిజన్ ఫర్ వారంటీ ఎక్స్పెన్సెస్. సో మనం వారంటీ ప్రొవైడ్ చేసాం. చూస్తారా, ప్రొడక్ట్ సేల్ చేస్తున్నాం. ప్రొడక్ట్ సేల్ చేసినప్పుడు ఏంటంటే ఆ ప్రొడక్ట్ మీద రాసాం ఏమని 5 years వారంటీ అని రాసాం. వారంటీ అని రాస్తే సరిపోతుందా? కాదు కదా. ఆ వారంటీ ఫుల్ఫిల్ చేయాలా లేదా? కస్టమర్స్ వచ్చారు వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి వస్తే మనం ఏం చేయాలి? ఆ ప్రోడక్ట్ తీసుకొని అందులో ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెక్ చేసి వీ నీడ్ టు గివ్ ద కరెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలి, లేదా ఆ ప్రోడక్ట్ని రెక్టిఫై చేయాలి. కరెక్టా? సో దానికోసం కంపెనీస్ ముందుగానే ప్రొవిజన్ క్రియేట్ చేసి పెట్టుకుంటాయి. ఇంత వారంటీ మనం ఎన్ని సేల్స్ చేస్తున్నాం. సో టోటల్గా మనం ఒకవేళ 1 lakh ల్యాప్టాప్ సెల్ చేసాం. ఆ 1 lakh రిలేటెడ్గా మనం ఎన్ని వారంటీ క్లెయిమ్స్ మనకి ఎన్ని వారంటీ క్లెయిమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది? 20,000 కస్టమర్స్ దగ్గర నుంచి క్లెయిమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. 20,000 అంటే మన కాస్ట్ ఎంత అవుతుంది? పర్ కస్టమర్కి కాస్ట్ ఎంత అవుతుంది? 1,000 rupees. సో టోటల్గా 2 lakhs మనం ప్రొవిజన్ క్రియేట్ చేసుకోవాలని ముందుగానే క్రియేట్ చేసుకుంటాయి. అవన్నీ ఏంటి? ఎవ్రీథింగ్ వాజ్ ఎస్టిమేషన్. ఇప్పుడు ఏంటంటే దాన్ని మనం రివర్స్ చేస్తున్నాం. రివిజన్ మేబీ డ్యూ టు ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే డెప్రిసియేషన్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, బ్యాడ్ డెట్స్, లాసెస్, వారంటీ క్లెయిమ్స్ ఏవైతే మనం ప్రొవిజన్స్ క్రియేట్ చేసామో వాటిని నౌ వీఆర్ చేంజింగ్. అర్థమవుతుందా? చెప్పానా? ఎగ్జాంపుల్ డిస్కస్ చేసామా? ప్రీవియస్ ఇయర్లో మనం యూస్ఫుల్ లైఫ్ 5 years అనుకున్నాం సార్. నేను ఏదైతే మ్యాక్బుక్ పర్చేజ్ చేశానో నేను దాన్ని 5 years అనుకున్నాను. బట్ ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే దట్ వాజ్ న్యూ ఇన్ఫర్మేషన్ అరైజింగ్. 7 years అనుకుంటున్నాను. లేదు స్క్రాప్ వాల్యూ 40 అనుకున్నాను. నాకు ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే ప్రైజెస్ పెరిగిపోయాయి. మ్యాక్బుక్ ప్రైజెస్ చాలా పెరిగిపోయాయి. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగాయి. సో ఇప్పుడు కరెంట్ ఇయర్లో నేను ఏంటంటే 50K అనుకుంటున్నాను స్క్రాప్ వాల్యూ. చేంజ్ అవుతుందా లేదా? న్యూ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ గెయిన్. నాకే తెలిసింది ఎక్స్పీరియన్స్ గెయిన్ అంటే నాకే తెలిసింది ఏంటంటే నేను త్రూ అవుట్ ద యూజింగ్ నేను యూస్ చేస్తున్నప్పుడు ఏంటంటే 5 years కాదు 7 years అని తెలిసిపోయింది. ఎక్స్పీరియన్స్ గెయిన్. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ ఆర్ చేంజెస్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్. సో ఆ తర్వాత ఏదైనా చేంజెస్ కానీ డెవలప్మెంట్స్ కానీ చేసాం మనం. సో దానివల్ల ఏంటంటే వీఆర్ చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ ఈజ్ నైదర్ ఏ ప్రయర్ పీరియడ్ ఐటమ్ నార్ అన్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్. ఏది కాదు. చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అనేది అకౌంటింగ్ ఎస్టిమేట్ అవుతుంది కానీ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ కానీ ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ కానీ అవ్వదు. బికాస్ దట్ ఈస్ ఎస్టిమేషన్. మనం ప్రీవియస్ ఇయర్లో ఎస్టిమేట్ చేస్తాం, ఇప్పుడు కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ కింద ట్రీట్ చేయాలి. సింపుల్. చూడండి, సేమ్ డిస్క్లోజర్. నేచర్ ఆఫ్ ది ఐటమ్. ఏదైతే ఐటమ్ ఉందో డెప్రిసియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ వచ్చేసరికి డెప్రిసియేషన్. నేచర్ ఆఫ్ ది ఐటమ్ డెప్రిసియేషన్. అమౌంట్ ఎంత అంటే సో డెప్రిసియేషన్లో మనకి ఒక 20,000 డిఫరెన్స్. 20,000 మనం ఎస్టిమేషన్ చేంజ్ చేస్తున్నాం. నేచర్ అండ్ అమౌంట్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ if has material effect on the current year profits or future year profits, it should be disclosed. If not quantifiable, then fact will be disclosed. It should be included under the same classification in which original amount was included. సో ఎప్పుడైతే మనకి
ఎప్పుడైతే మనకి ఏదైతే మనకి అకౌంటింగ్ ఎస్టిమేట్స్ జరిగాయో అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అనేది కంపల్సరీగా ఏంటంటే ఒకవేళ అది మెటీరియల్ ఇంపాక్ట్ ఉంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యొక్క ప్రాఫిట్లో, డెప్రిసియేషన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం ఫర్ ఎగ్జాంపుల్ డెప్రిసియేషన్ ఏంటంటే మన ఎస్టిమేషన్ బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తే డెప్రిసియేషన్ మనకి ఎంత వస్తుందంటే లాస్ట్ ఇయర్ మనకి ఒక 1 lakh వచ్చింది. బట్ కరెంట్ ఇయర్ ఎస్టిమేషన్స్ అన్ని చేంజెస్ చేసుకుంటే మనకి 1 lakh కాదు 50,000 వస్తుంది. అది ఉందా? సో డెప్రిసియేషన్ చేంజ్ అయిందా లేదా? సో చేంజ్ అయింది. సో దాని రిలేటెడ్గా మనం డిస్క్లోజర్ అనేది ఇవ్వాలి. అలాగే ఏంటంటే క్వాంటిఫైయబుల్, ఇఫ్ నాట్ క్వాంటిఫైయబుల్, మనం ఎంత చేంజ్ అవుతుంది ఏంటి అనేది మనం క్వాంటిఫై చేయలేకపోతున్నాం. ఎస్టిమేషన్ అయితే చేంజ్ చేసాం, ఇంత కాదు మనం ఇన్ని ఇయర్స్ అవుతుందని ఎస్టిమేట్ చేసాం. బట్ క్వాంటిఫైయబుల్, ఎంత క్వాంటిఫైయబుల్ అవుతుంది, ఎంత వాల్యూ చేంజ్ అవుతుంది, ఎంత వాల్యూ ఎస్టిమేషన్ చేంజ్ అవుతుంది అనేది మనం ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం. ఆ డీటెయిల్స్ కూడా మనం P&L అకౌంట్లో ఇవ్వాలి. సో చూడండి, ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈస్ డిస్క్లోజర్ పార్ట్. ఇట్ షుడ్ బి ఇంక్లూడెడ్ అండర్ ద సేమ్ క్లాసిఫికేషన్ ఇన్ విచ్ ఒరిజినల్ అమౌంట్ వాజ్ ఇంక్లూడెడ్. సో ఒరిజినల్గా అమౌంట్ ఎక్కడైతే మనం రాసామో డెప్రిసియేషన్ అని, సో అక్కడే ఇంక్లూడ్ చేసేయాలి. జస్ట్ లైక్ ఇంత చేంజ్ వస్తుంది, ఈ అమౌంట్ అనేది మేము లాస్ట్ ఇయర్కి ఇంత ఎస్టిమేషన్ అనేది చేంజ్ అవుతుంది అనేది మనం ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మెన్షన్ చేసామో అక్కడే మెన్షన్ చేయాలి. దట్స్ ఇట్, సింపుల్. చెక్ చేసుకోండి ఒకసారి. చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అంటే ఏంటి? చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్, జస్ట్ చెక్ వన్స్. ఇక్కడ డౌట్ ఉంటే అడగండి. రెండు నేర్చుకోవాలి, రెండు ప్రిపేర్ అవ్వాలి. ప్రైవేట్ ఐటమ్, చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్, రెండు ఒకసారి చెక్ చేసుకోండి. సింపుల్గా డిస్కస్ చేస్తున్నాం. సింపుల్ జాగ్రత్తగా విన్నారంటే మీకు ఇక దట్స్ ఇట్, యూ కెన్ రాక్ దిస్ అకౌంటింగ్ స్టాండర్డ్. అర్థమవుతుందా? బికాస్ ఎగ్జామ్లో కూడా నేను ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తున్నానో ఎగ్జామ్లో కూడా అలాంటి ఎగ్జాంపుల్స్ అడుగుతారు, వాటి మీదే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అర్థమవుతుందా? సో వీఆర్ డిస్కసింగ్ ద 100% ఎగ్జామ్లో మనకి ఎలా ఏదైతే యూస్ఫుల్ అవుతుందో అదంతా కూడా మనం 100% ఇక్కడే నేర్చేసుకుంటాం. తెలుసు కదా బ్యాచ్ నేమ్ ఏంటి? ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్. అంటే యూ మస్ట్ ఫేస్ ద ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలా ఉండాలి మన ప్రిపరేషన్. ఎగ్జామ్ యొక్క స్టాండర్డ్స్ ఏంటో ఆ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలి. కోచింగ్లో మెయింటైన్ చేయాలి, ప్రిపరేషన్లో కూడా మెయింటైన్ చేయాలి. సో ఇన్ కోచింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మేము ఎగ్జామ్కి ఎలాగైతే కావాలో ఆ రిసోర్సెస్ అన్ని వి విల్ ప్రొవైడ్. దానికి తగ్గట్టుగా ఎలా ప్రిపేర్ అవ్వాలో యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ దట్. క్లియర్? సో ఒకసారి చెక్ చేసుకోండి, ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్స్ అన్నీ చెక్ చేసుకోండి. క్లియర్? చెక్ చేసుకుంటున్నారా? ఎస్, థియరిటికల్గానే ఉంటాయి మనకి కొన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో వీ మస్ట్ డూ ప్రాక్టీస్. సో థియరీ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా. ప్రాబ్లమాటిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి మనకి, నెక్స్ట్ నుంచి ప్రాబ్లమాటిక్ స్టాండర్డ్స్ వస్తాయి. బట్ థియరీ అయినా కానీ యూ నీడ్ టు లిసన్. సో యూ నీడ్ టు ప్రాక్టీస్ దీనికి కూడా కావాలి. కాన్సెప్ట్ స్టాండర్డ్లో ఏం చెప్తున్నారు, అసలు ఎలా ప్రజెంట్ చేయాలి, దాని రిలేటెడ్గా మెయిన్ పాయింట్స్ ఏంటి, సో దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, క్వశ్చన్లు అడిగితే అది ఏ ఐటమ్కి ఎలా లింక్ చేయాలి, సో ప్రతిదీ కూడా యూనిట్ టు లెర్న్. సో ఈవెన్ దో ఇట్స్ థియరీ, సో ఇట్ హ్యాస్ దట్ మచ్ ఇంపార్టెన్స్, ఈజ్ ఇంపార్టెంట్. దట్స్ ఇట్.
For that we need to practice well. Okay na? Yes. Next. Next one is ordinary activities. Ordinary activities. Ordinary activities అంటే ఏంటి సార్? ఆర్డినరీ యాక్టివిటీస్ అంటే అసలు మన మెయిన్ పర్పస్, మనం ఎందుకు ఉన్నాం, ఏంటి మెయిన్ పర్పస్ అంటే ఏంటి? వీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ వింటున్నారు, ఇప్పుడు మీ మెయిన్ ఆర్డినరీ యాక్టివిటీ ఏంటి? ఆర్డినరీ యాక్టివిటీ ఒక కాలేజ్కి మెయిన్ ఆర్డినరీ యాక్టివిటీ ఏంటి? కండక్టింగ్ ద క్లాసెస్. కరెక్టా కదా? క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నారు. సో డే టు డే ఇన్ని క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఆర్డినరీ థింగ్స్ ఒక కాలేజ్కి. లేదా ఒక ఫర్నిచర్ షాప్ ఉంది, ఫర్నిచర్ షాప్లో ఆర్డినరీ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఆర్డినరీ యాక్టివిటీస్ అంటే ఆ యొక్క వుడ్ని తెచ్చుకొని దాన్ని ప్రాపర్గా షేప్స్ చేసేసి, సో ఒక ఏదో ఒక అసెట్ ఏదో ఒక ఐటమ్ని వాళ్ళు మౌంట్ చేయడం, ఏదో ఒక ఐటమ్ని వాళ్ళు ప్రిపేర్ చేయడం. దట్ ఈస్ ఆర్డినరీ యాక్టివిటీ ఫర్ దెమ్. అంతే కదా? అది ఆర్డినరీ యాక్టివిటీ ఫర్ దెమ్. అర్థమవుతుందా? బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్కి ఆర్డినరీ యాక్టివిటీ ఏంటి? బై గివింగ్ లోన్స్ ఇవ్వడం, డిపాజిట్స్ తీసుకోవడం. దట్ ఈస్ అన్ ఆర్డినరీ యాక్టివిటీ టు ద బ్యాంక్కి ఆర్డినరీ యాక్టివిటీ అది. అర్థమవుతుందా? దట్ ఈస్ అన్ ఆర్డినరీ యాక్టివిటీ టు ద బ్యాంక్. సింపుల్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆర్డినరీ యాక్టివిటీస్. సో ఆ ఆర్డినరీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా ప్రజెంట్ చేయాలి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఆర్డినరీ యాక్టివిటీస్ ఆర్ ఎనీ యాక్టివిటీస్ which are undertaken by an enterprise as a part of its business and such related activities in which the enterprises engages in furtherance of or incidental to arising from these activities. సింపుల్ గా ఉంటుంది. Ordinary activities are any activities which are undertaken by an enterprise as a part of its business లో అదొక పార్ట్ అంతే. ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ చేసే పర్సన్కి ఫర్నిచర్ ఆ వుడ్ని కట్ చేయడం, వుడ్ని ప్రాపర్గా షేప్స్ కింద కన్సిడర్ చేసి ఫర్నిచర్స్ రెడీ చేయడం, దట్ ఈస్ ద మెయిన్ ఆర్డినరీ యాక్టివిటీ ఫర్ దెమ్. బ్యాంక్స్కి ఆర్డినరీ యాక్టివిటీస్ అంటే ఏంటి? సింపుల్ లోన్స్ ఇవ్వడం, డిపాజిట్స్ తీసుకోవడం. అదొందా? యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద బిజినెస్లో అదొక పార్ట్ అది. అండ్ అలాగే such related activities in which the enterprises engages in furtherance of incidental to arising from the activities. అలాగే రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు ఎగ్జామ్లో మనకి ఏంటి? కాలేజ్ యొక్క మెయిన్ ఆర్డినరీ యాక్టివిటీ ఏంటంటే క్లాసెస్ కండక్ట్ చేయడం. ఇంకా ఏంటంటే దానికి రిలేటెడ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం కాబట్టి ఆ క్లాసెస్ కండక్ట్ చేసిన వాటికి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. మీకు క్లాసెస్ కండక్ట్ చేసాం, క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద రిలేటెడ్ యాక్టివిటీ. ఇవన్నీ కూడా ఆర్డినరీ థింగ్స్. దట్ ఈస్ నథింగ్ ఈజ్ మోర్. ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇవన్నీ బేసిక్గా మనం ఏదైతే చేస్తున్నామో అవన్నీ మనకి ఆర్డినరీ యాక్టివిటీసే. అదవుతుందా? క్లియర్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినరీ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్
అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను ఆర్డినరీ యాక్టివిటీస్ అంటే ఏంటంటే డిస్కస్ చేశాను కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే వీ హ్యావ్ కంపెనీ, మనం ఒక కంపెనీ రన్ చేస్తున్నాం. కంపెనీకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సెంట్ ఏ నోటీస్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సెంట్ ఏ నోటీస్. చెప్పండి, ఇది ఆర్డినరీ యాక్టివిటీయా కాదా? యాక్చువల్గా నోటీస్ అనేది కోర్స్ నోటీస్ అనేది మనకి రావడం మన అదేంటి సార్ కంపెనీ రన్ చేస్తున్న నోటీస్ కోసం కాదు కదా, ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ రావాల్సిన అవసరం లేదు కదా. సో ఎలా ఇది అంటే నోటీస్ అనేది రావడం దట్ ఈస్ ద నార్మల్ థింగ్ ఇన్ అవర్ ఇండియా. దట్ ఈస్ నార్మల్ థింగ్, ఎవరికైనా వచ్చేస్తుంది. అవుతుందా? ఎవరికైనా నార్మల్గా నోటీస్ వచ్చేస్తుంది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్కడైతే మా లొకాలిటీలో, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే టోటల్గా మా యొక్క బిల్డింగ్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఆ 10 మెంబర్స్లో ఏంటంటే మ్యాక్సిమం 8 మెంబర్స్ వచ్చేసరికి బిజినెస్ రన్ చేస్తున్నారు. అందులో రన్ చేస్తున్న వాళ్ళలో 5 మెంబర్స్కి నోటీసెస్ వచ్చాయి, జిఎస్టీ నోటీసెస్ వచ్చాయి. వచ్చి అడిగారు, సరే ఇలా వచ్చేది ఏంటంటే, సో ఆఫ్కోర్స్ మన నోటీస్ వచ్చింది, దానికి కావాల్సిన ప్రాపర్ ఎవిడెన్స్ ఇచ్చి పంపించేశాను. బట్ కాకపోతే నోటీస్ రావడం అనేది అది నార్మల్ థింగా, ఆర్డినరీ థింగా, ఎక్స్ట్రాడినరీ థింగా అంటే దట్ ఈస్ ఆర్డినరీ థింగ్. దెర్ ఈస్ నో ఎనీ ఇష్యూ, అందులో ప్రాబ్లం ఏం లేదు. నోటీస్ రావడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. దట్ ఈస్ అన్ ఆర్డినరీ థింగ్, ఎవరికైనా నోటీస్ రావచ్చు. అర్థవుతుందా? జస్ట్ ఒక ఎగ్జాంపుల్, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అంటే నోటీస్ అనేది ఎప్పుడు రాదు కదా, సో మనకి ఆర్గనైజేషన్లో ఆర్డినరీ యాక్టివిటీ కాదు కదా అని ఆలోచించొద్దు. నోటీసెస్ ఏదైనా వచ్చాయంటే దట్ ఈస్ నార్మల్ థింగ్. లెజిస్లేచర్ యాజ్ పర్ యాక్ట్ మనకు వస్తున్నాయి కాబట్టి, సో అవన్నీ కూడా నార్మల్ థింగ్స్. చూడండి ఎగ్జాంపుల్స్: ఇంట్రడక్షన్ ఆఫ్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఫర్ ఎంప్లాయీస్ ఫర్ రిడక్షన్ ఆఫ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, స్టాఫ్ మనకి ఎక్కువగా కాస్ట్ ఎక్కువైపోతుంది, స్టాఫ్ యొక్క కాస్ట్ ఎక్కువైపోతుంది. సో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చేసాం. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వాలంటరీగా వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చేస్తామని చెప్పాం. అఫ్ కోర్స్ ఆర్డినరీ యాక్టివిటీ. సో మనం ఏ ఆర్గనైజేషన్ చేస్తారు లేదా ఇలాగా కాస్ట్ ఎక్కువైపోతుంది, ఎంప్లాయీస్ని రెడ్యూస్ చేద్దామంటే దే కెన్ ఇంప్లిమెంట్ ద విఆర్ఎస్. దెర్ ఇస్ నో ఎనీ ఇష్యూ. దాన్ని కూడా మనం ఆర్డినరీ యాక్టివిటీ అనాలి. ఇఫ్ ఎన్ ఆటోమొబైల్ కంపెనీ పర్చేజెస్ అ ఫ్యాక్టరీ ఫర్ మ్యానుఫ్యాక్చర్ టైర్స్ ఆర్ ఎంటర్ ఇన్ జాయింట్ వెంచర్ జాయింట్ వెంచర్ ఫర్ డీజిల్ ఇంజిన్స్ చేంజెస్ చేసుకున్నది జేబీ. సో ఒకవేళ ఆటోమొబైల్ కంపెనీ ఒక ఫ్యాక్టరీ పర్చేజ్ చేసింది, దాని యొక్క పర్పస్ అది కదా. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేయాలి, టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఒక ఫ్యాక్టరీ పర్చేజ్ చేస్తే తప్పేంటి? ద బేసిక్ థింగ్ అది. అదే నువ్వు టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తావు, టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకో, ఫ్యాక్టరీ ఎలా పర్చేజ్ చేస్తావు అంటే అవుతుందా? దట్ ఈస్ బేసిక్ థింగ్. ఆర్ ఎంటర్స్ ఇంటూ జాయింట్ వెంచర్ ఫర్ డీజిల్ ఇంజన్స్. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు డీజిల్ ఇంజన్స్ కోసం ఏదైతే ఒక కంపెనీ ఉందో దాంతో ఒక పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది, దాంట్లో జాయింట్ వెంచర్ కింద ఎంటర్ అయ్యారు. తప్పేంటి? వీళ్ళకి అవసరం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా వినండి, జస్ట్ ఈ ఎగ్జాంపుల్ని ఇలా 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 లింక్ చేసుకోండి. కార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, కార్లా లేదా ఇది డయాగ్రామ్స్లో నేను కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను డయాగ్రామ్స్ మీకోసం. సో ఇప్పుడు ఏంటంటే కారు ఉంది. ఇప్పుడు మారుతి సుజుకి కారు ఉంది. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, ఎలాగో టైర్స్ కూడా పర్చేజ్ చేస్తున్నాం కదా మనమే. ఇప్పుడు మారుతి సుజుకి కార్ వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, మా కార్ని వాళ్ళే సేల్ చేస్తున్నారు. అయితే ఈ టైర్స్ అంతా కూడా ఏంటంటే బయట నుంచి తెప్పించుకుంటున్నారు, ఎంఆర్ఎఫ్ దగ్గర నుంచి తెప్పించుకుంటున్నారు. ఇలా బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకు? మనం టైర్స్ తెచ్చుకోవడం దేనికి? మనమే ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేద్దాం. ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసి మనమే టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకున్నారు. చెప్పండి ఇది ఆర్డినరీ యాక్టివిటీయా లేకపోతే అవుట్ సైడ్ ద అంటే ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీయా? అంటే బేసిక్ థింగా లేకపోతే లేదు సార్ చాలా పెద్ద ఇంపాక్ట్ ఏదో డిఫరెంట్గా ఉందని చెప్తామా? దట్ ఈస్ ఆర్డినరీ యాక్టివిటీ. బికాస్ ఇక్కడ చూడండి, ఆర్డినరీ యాక్టివిటీస్ ఆర్ ఎనీ యాక్టివిటీస్ విచ్ ఆర్ అండర్టేకెన్ బై అన్ ఎంటర్ప్రైజ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్
యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్స్ బిజినెస్ పార్ట్లో ఏదైనా యాక్టివిటీ తీసుకుంటే దాన్ని ఆర్డినరీ యాక్టివిటీస్ అంటాం. దాంతో పాటుగా such related activities in which the enterprises engages in furtherance of or incidental to arising from these activities. ఈ యాక్టివిటీస్కి ఇన్సిడెంటల్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే వాటిని కూడా మనం ఆర్డినరీ యాక్టివిటీస్ అనే చెప్తాం. ఇన్సిడెంటల్గా అంటే దానికి రిలేటెడ్ యాక్టివిటీస్ ఏమున్నాయి మనకి? కార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం సార్, కార్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు టైర్స్ ఇన్సిడెంటల్ కార్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే టైర్స్ కంపల్సరీ కావాలి. దానికోసం వాళ్ళకి ఒక యాక్టివిటీలోకి ఎంటర్ అయ్యారు. దట్ ఈస్ నార్మల్ థింగ్, దట్ ఈస్ ఆర్డినరీ ఈవెంట్, ఆర్డినరీ ట్రాన్సాక్షన్ అని చెప్తాం, కానీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ అన్ ఆర్డినరీ ట్రాన్సాక్షన్, ఆర్డినరీ యాక్టివిటీ. దిస్ ఈజ్ ఆర్డినరీ యాక్టివిటీ. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఆర్డినరీ యాక్టివిటీ. లేదు, జాయింట్ వెంచర్లోకి ఎంటర్ అయ్యారు సార్. ఎవరితో ఎంటర్ అయ్యారు? ఏదో డీజిల్ ఇంజిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఎంటిటీ ఒకటి ఉంది, ఆ ఎంటిటీతో జాయింట్ వెంచర్లోకి ఎంటర్ అయ్యారు. ఆఫ్ కోర్స్ అవనివ్వండి, వాళ్ళకి అవసరం, బికాస్ కార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, వాళ్ళకి పెట్రోల్ ఇంజిన్స్ ఉన్నాయి, డీజిల్ ఇంజిన్స్ కూడా కావాలి, జాయింట్ వెంచర్లో ఎంటర్ అయ్యారు. మంచిదే కదా, సూపర్. సో ఇలా ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నారో ఆ యాక్టివిటీస్ అన్నింటి కూడా మనం ఏంటంటే ఆర్డినరీ యాక్టివిటీస్ అని చెప్పుకుంటాం. సింపుల్. చూడండి, రెస్ట్రిక్టింగ్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ యాక్టివిటీస్. ఎంటర్ప్రైజ్లో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి డే టు డే చేసేవి, అవేంటంటే మేము ఈ యాక్టివిటీస్ మేము ఇప్పుడు చేయట్లేదని పక్కన పెట్టేస్తున్నారు. మీ ఇష్టం, అది మీ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి యు ఆర్ నాట్ డూయింగ్ దోస్ యాక్టివిటీస్. రైట్ డౌన్ ఆఫ్ ఇన్వెంటరీస్ టు ఎన్ఆర్వి యాజ్ వెల్ యాజ్ ద రివర్సల్ ఆఫ్ సచ్ రైట్ డౌన్. సో ఎన్ఆర్వి కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి చేస్తాం మనం. సో ఎన్ఆర్వి కింద మనం రికార్డ్ చేస్తాం, సో మళ్ళీ దాన్ని రివర్స్ చేస్తాం, అవన్నీ నార్మల్ థింగ్స్. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ సేల్ చేస్తున్నారు, పెద్ద పని అది, పెద్ద ట్రాన్సాక్షన్ కాదు కదా, అది మీ ఇష్టం, మీ కంపెనీలో అసెట్స్ మీరు సెల్ చేసుకుంటున్నారు. ఆర్డినరీ థింగ్స్, వాటన్నింటిని మనం ఆర్డినరీ ఐటమ్స్ కింద ట్రీట్ చేయాలి. డిస్పోజల్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, వాటిని ఇప్పుడే మనం తీసేస్తున్నాం. లెజిస్లేటివ్ చేంజెస్ హ్యావింగ్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. రూల్స్ వచ్చాయి, కొన్ని రూల్స్. ఆ రూల్స్ అనేది ఏంటంటే రెట్రాస్పెక్టివ్గా మనకి చేంజెస్ అనేది తీసుకొస్తున్నారు. సో నో ప్రాబ్లం, ఆర్డినరీ యాక్టివిటీస్. లెజిస్లేటివ్ సెటిల్మెంట్స్, సో లా రిలేటెడ్గా ఏదైనా సెటిల్మెంట్స్ చెప్పాను ఆల్రెడీ. నోటీస్ ఒకటి వచ్చింది, నోటీసులు పెనాల్టీ కట్టమంటున్నారు. చెప్పండి, ఆర్డినరీ యాక్టివిటీ కదా, బేసిక్ థింగ్. ఆర్డినరీ యాక్టివిటీ మీకు కాదు, అన్ని కంపెనీస్కి వస్తాయి. సో దట్ ఈస్ నాట్ థింగ్. రివర్సల్ ఆఫ్ ప్రొవిజన్స్ ఏదైనా క్రియేట్ చేస్తారు, దాని రిలేటెడ్ రివర్సల్ ఉంటే అవన్నీ కూడా మనకి ఏంటంటే ఆర్డినరీ ఐటమ్స్. ఐటమ్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ లాస్ షుడ్ బి డిస్క్లోజ్డ్ సపరేట్లీ కన్సిడరింగ్ ద. సో ఈ ఆర్డినరీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఎలా డిస్క్లోజ్ చేయాలంటే దాని యొక్క సైజ్ని బేస్ చేసుకొని, దాని యొక్క నేచర్ని బేస్ చేసుకొని, దాని యొక్క ఇన్సిడెన్స్, దాని యొక్క మెయిన్ పర్పస్ అంటే ఎందుకు మనం ఏంటంటే ఆ యాక్టివిటీస్ అనేది తీసుకొచ్చాము ఏంటి అనేది ఏదైతే ఉందో ఆ టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం సపరేట్గా డిస్క్లోజ్ చేయాలి. ఆ తర్వాత రీజన్స్ ఫర్ డిస్క్లోజర్ ఆఫ్ ఆర్డినరీ ఎక్సెప్షనల్ ఐటమ్స్. సో ఎందుకు మనం డిస్క్లోజ్ చేస్తామంటే టు మేక్ ద ప్రొజెక్షన్స్, టు అనలైజ్ ద ఫైనాన్షియల్ పొజిషన్. ఆఫ్ కోర్స్ ప్రొజెక్షన్స్ అంటే ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయాలి. సో ఫ్యూచర్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ ప్రాఫిట్స్ అన్ని కూడా మనకి కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఫైనాన్షియల్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉండబోతుంది ఏంటి. టు అండర్స్టాండ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవాలంటే ఇవన్నీ కూడా మనం కంపల్సరీగా డిస్క్లోజ్ చేయాలి. వీటన్నింటిని కన్సిడర్ చేసి మాత్రమే మనం కంపెనీ యొక్క డెసిషన్, కంపెనీ ఏంటి అనేది మనం డిసైడ్ అవ్వాలి. డిస్క్లోజర్ ఆఫ్ నేచర్ అండ్ అమౌంట్. సో దట్స్ ఇట్. నేచర్ ఆఫ్ యాక్టివిటీ ఏంటి, సో దాని యొక్క ఫినాన్షియల్ ఇంపాక్ట్ ఎంత, దాని యొక్క అమౌంట్ ఎంత, అది డిస్క్లోజ్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. రీజన్స్ ఫర్ డిస్క్లోజర్ ఆఫ్ ఆర్డినరీ ఎక్సెప్షనల్ ఐటమ్స్. అర్థమైందా? క్లియర్ అందరికి? చెక్ చేసుకోండి, డౌట్ ఉంటే అడగండి. ఆర్డినరీ యాక్టివిటీస్. సింపుల్.
ఓకే, పర్ఫెక్ట్. ఆర్డినరీ యాక్టివిటీస్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఆ తర్వాత ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్ అంటే ఏంటి సార్? ఆర్డినరీ యాక్టివిటీస్ కాకపోతే అది ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీ అవుతుంది, అంతేనా? అంతే, కరెక్టే. ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీ అంటే ఏంటంటే రేర్గా హ్యాపెన్ అవుతుంది. ఎర్త్క్వేక్ వచ్చింది, ఎర్త్క్వేక్ వచ్చి అతని యొక్క షాప్ ఏదైతే ఉందో షాప్ ఏంటంటే డిస్మాంటిల్ అయిపోయింది. ఎర్త్క్వేక్ వచ్చింది, షాప్ వచ్చేసి డిస్మాంటిల్ అయిపోయింది. యాక్ట్ ఆఫ్ గాడ్. చూసారా సినిమా? అయిందా? అక్కడ ఏం చేశారు? అంతే, అక్కడ ఏదైతే మనకి జరిగిందో అక్కడ ఏంటంటే యాక్ట్ ఆఫ్ గాడ్ వల్ల మనకేంటి, అక్కడ ఏంటంటే ఎర్త్క్వేక్ జరిగింది, మన యొక్క ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ మొత్తం లూజ్ అయిపోయాం. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, గూడ్స్ అన్నీ సేల్ అయిపోయాయి. చెప్పండి, ఏం చేయగలరు మీరు? ఏం చేయగలరు? కెన్ యూ డూ ఎనీథింగ్? అంటే రిపీటెడ్గా ప్రతిసారి అవుతుంది ఇది మీ 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 పని అదే. ఇంకా ఫైర్ యాక్సిడెంట్ చేయించుకుంటున్నాం, ఎర్త్క్వేక్స్ అన్ని తెచ్చుకోవడం, అది మన 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 పని. ఆర్డినరీ యాక్టివిటీ, దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీ. అది మనం అవుట్ ఆఫ్ కంట్రోల్, మన కంట్రోల్లో కూడా ఉండదు అది. సో అలాంటి వాటిని ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్ అంటాం. చూడండి, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఆర్ ఇన్కమ్స్ ఆర్ ఎక్స్పెన్సెస్ దట్ అరైజ్ ఫ్రమ్ ఈవెంట్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ క్లియర్లీ డిస్టింక్ట్ ఫ్రమ్ ద ఆర్డినరీ యాక్టివిటీస్. అసలు ఆర్డినరీ యాక్టివిటీస్ సంబంధం లేదు. క్లియర్లీ డిస్టింక్ట్ ఫ్రమ్ ద ఆర్డినరీ యాక్టివిటీస్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ అండ్ దేర్ ఫోర్ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు అక్కర్ ఫ్రీక్వెంట్లీ ఆర్ రెగ్యులర్లీ. ఎక్స్పెక్ట్ చేస్తాం మనం రెగ్యులర్గా రావాలని. ఎర్త్క్వేక్ వస్తే బాగుంటుంది, చాలా రోజులు నేను చూసాను, ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? సరే కదా, ఫైర్ యాక్సిడెంట్ జరిగి చాలా రోజులు లేదు, ఒకసారి చూద్దామని కాల్ చేస్తారు ఫ్యాక్టరీ మొత్తం, కాల్చారు కదా. దట్స్ ఇట్. మనం ముందుగానే ఎస్టిమేషన్స్ ఏం చేయం వీటికి. ఆర్డినరీ యాక్టివిటీస్కి సంబంధం లేదు ఇవన్నీ కూడా. సో ఎగ్జాంపుల్ చూడండి, లాస్ ఫ్రమ్ ఎర్త్క్వేక్, రీఫండ్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్. ఎర్త్క్వేక్ ద్వారా ఎర్త్క్వేక్ జరిగింది, ఎర్త్క్వేక్లో లాస్ జరిగింది, ఎక్స్ట్రాడినరీ ఐటమ్. రీఫండ్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్, గవర్నమెంట్ గ్రాంట్ రావడం నార్మల్ థింగే, ఆర్డినరీ యాక్టివిటీ. గవర్నమెంట్ గ్రాంట్ వస్తుంది మనకి, అఫ్ కోర్స్ అందరికీ ఇస్తున్నారు, మనకు కూడా ఇస్తున్నారు. బట్ ఏంటంటే రీఫండ్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్, మళ్ళీ రీఫండ్ ఇచ్చేసేయాలంట. మనం ఏదో చేసాం పని, గవర్నమెంట్కి నచ్చిన పని ఏదో చేసాం, రీఫండ్ ఇవ్వమంటున్నారు. సో దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీ. ప్రైమరీ క్వశ్చన్స్ మనం ఏం అడగాలంటే, వెదర్ ద ఐటమ్ అరైజెస్ ఫ్రమ్ ఏ సోర్స్ ఆర్ యాక్టివిటీ విచ్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద ఆర్డినరీ యాక్టివిటీ. ఆర్డినరీ యాక్టివిటీ కాకుండా వేరే ఐటమ్ ఏదైనా వస్తుందా లేదా అది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏదైతే ఐటమ్ జరిగిందో అది ఆర్డినరీ యాక్టివిటీ, అది కంపెనీకి సంబంధించిందా, కంపెనీ నేచర్ ఆఫ్ బిజినెస్కి సంబంధించిందా, అది మనం చెక్ చేసుకోవాలి. అవి కాకపోతే అప్పుడు ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఆర్ వెరీ రేర్, చాలా రేర్గా ఉంటాయి. లైక్ లాస్ డ్యూ టు న్యాచురల్ డిజాస్టర్స్ జరిగాయి, లాస్ జరుగుతుందా లేదా? జరుగుతుంది. అక్విజిషన్ ఆఫ్ అసెట్స్ బై గవర్నమెంట్ అక్వైర్ చేస్తారు, మన అసెట్స్ అన్ని తీసుకెళ్ళిపోయారు. ప్రతిసారి తీసుకెళ్తూ ఉంటారా? గవర్నమెంట్కి అదే పనా? కాదు కదా, సంబంధించి ఏదో మిస్టేక్ జరిగింది, ఎక్స్ట్రాడినరీ ఐటమ్. లాస్ సస్టైన్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఎనిమీ యాక్షన్. సో ఎనిమీ యాక్షన్స్ అంటే మనకి ఎనిమీ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అవి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాంబ్ బ్లాస్ట్ చేశారు మన కంట్రీలోకి వచ్చి, మన హోటల్ అంతా మన హోటల్ అంతా లాస్ అయిపోయింది. హోటల్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. లాస్ జరిగిందా లేదా? చెప్పు, ప్రతిసారి మీద అదే అనుకుంటారా? బాంబ్ లాస్ జరిగి చాలా రోజులు అయింది, చూద్దాం ఒకసారి అని. వీ డోంట్ ఎస్టిమేట్, అండ్ దట్ రేర్గా, మనకి చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. సో దట్స్ వై అవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ ఐటమ్సే. ఫైర్ ఇన్ ద ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీసే. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పనా, ఒకళ్ళకి ఆర్డినరీ యాక్టివిటీ ఇంకొకరికి ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీ అవ్వచ్చు, ఇంకొకళ్ళకి ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీ మనకి ఆర్డినరీ యాక్టివిటీ అవ్వచ్చు. బాగుంది కదా స్టేట్మెంట్? చూడండి, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ యాక్సిడెంటే జరిగింది మన కంపెనీలో. ఇన్ అవర్ కంపెనీ ఫైర్ యాక్సిడెంట్ హ్యాపెండ్. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కంపెనీకి ఆర్డినరీ యాక్టివిటీయా ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీయా? ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీ సార్, ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీ. బికాస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఎప్పుడు జరగాలనుకోం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆర్డినరీ యాక్టివిటీ కాదు, కంపెనీకి ఫైర్ యాక్సిడెంట్ చేసుకోవడం ఆర్డినరీ యాక్టివిటీ కాదు. సో దట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీ సార్. ఓకే, ఇదే ఫైర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కంపెనీకి, ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం మనం, ఇదే యాక్టివిటీ ఫైర్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎక్స్ట్రాడినరీ ఆర్డినరీ యాక్టివిటీ. ఇన్సూరెన్స్ కంపెనీకి ఆర్డినరీ యాక్టివిటీ టు ద ఇన్సూరెన్స్ కంపెనీకి అది ఆర్డినరీ యాక్టివిటీ అవుతుంది. అవుతుందా? దట్ విల్ బి అన్ ఆర్డినరీ యాక్టివిటీ బికాస్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పనే అది కదా. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క వర్క్ ఏంటి? ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం. ఈ ఫైర్ యాక్సిడెంట్ డైలీ వాళ్ళకి ఒక వీక్లీ ఒక 2 ఫైర్ యాక్సిడెంట్స్ వస్తూనే ఉంటాయి కేసెస్. బికాస్ వాళ్ళ యొక్క డే టు డే యాక్టివిటీస్ ఒక మెయిన్ పర్పస్ అది.
ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క మెయిన్ పర్పస్ అది, వాళ్ళు అందుకనే ఎస్టాబ్లిష్ చేశారు. సో వాళ్ళకి అది ఆర్డినరీ యాక్టివిటీ, బట్ మనకి ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీ. దట్స్ ఇట్. అన్ ఈవెంట్ దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ ఫర్ వన్ ఎంటర్ప్రైజ్ మేబీ ఆర్డినరీ ఫర్ అనదర్ ఎంటర్ప్రైజ్. చెప్పాము ఇప్పుడే, ఒకళ్ళకి ఎక్స్ట్రాడినరీ అయ్యేది ఇంకొకరికి ఆర్డినరీ అవ్వచ్చు. డిస్క్లోజర్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్, డిస్క్లోజర్ షుడ్ బి ఇన్ ఏ మేనర్ దట్ ఈస్ ఇంపాక్ట్ ఆన్ కరెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ can be identified. Extraordinary items form part of the profit and loss of the period. So disclosure, separate disclosure of nature, amount, also ensure that the impact on the current project or loss be clearly అంతే. డిస్క్లోజ్ చేయాలి. ఏం డిస్క్లోజ్ చేయాలి సార్? నేచర్ ఆఫ్ ద యాక్టివిటీ ఏంటి, ఆ నేచర్ ఆఫ్ యాక్టివిటీ ఏంటి? సో మనకేంటంటే ఫ్లడ్స్ వచ్చేసాయి, సో ఫ్లడ్స్ వల్ల ఇది జరిగింది, ఎంత జరిగింది, లాస్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 30 lakhs జరిగింది. ఆ 30 lakhs వల్ల టోటల్గా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో మీకు ఎంత లాస్ వస్తుంది, సో అది ప్రతిదీ కూడా మనం డిస్క్లోజ్ చేయాలి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్. ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అయితే మనం ఇలా రికార్డ్ చేయాలి. అర్థమవుతుందా? క్లియరా? చెక్ చేసుకోండి. డెఫినేషన్, ఎగ్జాంపుల్స్, ఆ తర్వాత మెయిన్ డిస్క్లోజర్ ఎలా ఇవ్వాలి చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ ది లెక్చర్ స్టార్టింగ్లో ఏం చెప్పాను? అకౌంటింగ్ స్టాండర్డ్ 5 అని చెప్పినప్పుడు ఏం చెప్పాను? అకౌంటింగ్ స్టాండర్డ్ 5 ఈజ్ ఏ డిస్క్లోజర్ రిలేటెడ్ స్టాండర్డ్. అకౌంటింగ్ స్టాండర్డ్ 5 ఈజ్ ఏ డిస్క్లోజర్ రిలేటెడ్ స్టాండర్డ్. డిస్క్లోజర్ ఎలా అవ్వాలి ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. డిస్క్లోజర్ రిలేటెడ్ స్టాండర్డ్. సో ప్రతి యాక్టివిటీ చెక్ చేస్తున్నాం, ఎగ్జాంపుల్స్ చెక్ చేస్తున్నాం, డిస్క్లోజర్ ఎలా ఇవ్వాలో చెక్ చేస్తాం. క్లియరా? సూపర్. చూడండి లాస్ట్ యాక్టివిటీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. అకౌంటింగ్ పాలసీ అంటే ఏంటి సార్? అకౌంటింగ్ పాలసీ అంటే నథింగ్ బట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి సార్? మరి ఇన్వెంటరీస్ ఉన్నాయా? ఇన్వెంటరీస్ ఉన్నాయి ఒక ఆర్గనైజేషన్లో. ఇన్వెంటరీస్ని ఎలా వాల్యూ చేయాలి? వాల్యూషన్. ఇన్వెంటరీస్ని బుక్స్లో రికార్డ్ చేసేటప్పుడు ఎలా వాల్యూ చేయాలి? కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్. కరెక్టా? కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్లో మనం బుక్స్లో రికార్డ్ చేస్తాం. సో అలా కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి ఏదైతే రికార్డ్ చేస్తామో దట్ ఈజ్ అవర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. దోస్ ఆర్ అవర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. చూడండి, అకౌంటింగ్ పాలసీస్ ఆర్ ద స్పెసిఫిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అకౌంటింగ్ పాలసీస్ ఆర్ ద స్పెసిఫిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ and the methods of applying those principles and methods of applying those principles adopted by the enterprise in preparation and presentation of the financial statements. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు ఏవైతే అడాప్ట్ చేసుకున్నారో, సో వాళ్ళు అడాప్ట్ చేసుకున్న ప్రిన్సిపల్స్ ఏంటి అంటే కాస్ట్ ఆర్ ఎన్ఆర్వీకి రికార్డ్ చేయాలి. దట్ వాస్ దేర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో దాన్ని బేస్ అలాంటి వాటిని మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటాం. చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ షుడ్ బి మేడ్ ఓన్లీ ఇఫ్. అచ్చా సార్, మరి అకౌంటింగ్ పాలసీ చేంజ్ చేయాలి అనుకుంటున్నాం, ఎలా చేంజ్ చేయొచ్చు? అకౌంటింగ్ పాలసీ అంటే ఏంటి? నథింగ్ బట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, స్పెసిఫైడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అంటే యాక్ట్లో ఏదైతే చెప్పారో అదే మనకి యాక్ట్లో చెప్పారు. యాక్ట్ అంటే జస్ట్ లైక్ స్టాండర్డ్స్లో చెప్పారు. ఇన్వెంటరీస్ని ఎలా వాల్యూ చేయాలి, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి. సో యాక్ట్ చెప్పారు, మళ్ళీ మీరు యాక్ట్ని చేంజ్ చేస్తారా సార్? స్టాండర్డ్స్ చేంజ్ చేస్తారా? ఇప్పుడు మనం ఏమంటున్నాం? చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ అంటున్నాం. మరి ఎలా చేంజ్ చేస్తాం సార్? ఆల్రెడీ స్టాండర్డ్లో చెప్పారు కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి యూజ్ చేయాలని. మీ ఇష్టం వచ్చినట్టు ఫాలో అయిపోతారా? ఫాలో అవ్వకూడదు కదా. మరి అయినా కానీ మనకి చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ ఎలా వస్తాయంటే, ఎప్పుడు వస్తాయంటే చూడండి ఎలాంటి సిచ్యువేషన్స్లో వస్తాయంటే, చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీ షుడ్ బి మేడ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై ద స్టాట్యూట్. అంటే ఏంటి? అప్రోప్రియేట్ రెగ్యులేటెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో లేదా ఏదైతే యాక్ట్ ఉందో దే ఆర్ చేంజింగ్. వాళ్ళే చెప్పేస్తున్నారు ఓకే కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి ఫాలో అవ్వద్దు, కాస్ట్ రికార్డ్ చేయండి అని చెప్పేశారు. మనం ఎవరు ఇంక మధ్యలో? ఏదైతే చెప్తే అది ఫాలో అవ్వాలి. అకౌంటింగ్ స్టాండర్డ్ చేంజ్ చేశారండి, రివైజ్ చేశారు. ఎప్పటికప్పటికి రివైజ్ చేస్తారు లేదా? స్టాండర్డ్స్ అనేది రివైజ్ చేస్తూ ఉంటారు. రివైజ్ చేశారు, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి అన్నారు కదా, కాస్ట్ వద్దు ఎన్ఆర్వికి రికార్డ్ చేయండి, లోయర్ తీసుకోవద్దు, డైరెక్ట్గా ఎన్ఆర్వికి రికార్డ్ చేయండి అన్నారు. సో ప్రిన్సిపల్స్ ఏవైతే చెప్పారో అది బై ద స్టాట్యూట్ ఇట్ సెల్ఫ్ ఇట్ వాస్ చేంజ్. ఇలా కాదు ఇలా చేయండి,
బై ద స్టాట్యూటరీ ఆర్డర్ మనకి ఏంటంటే స్టాట్యూటరీ ఆర్డర్ ఇచ్చేసారు. సో ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో అలా ఫాలో అవ్వడాన్ని మనం చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ అంటాం. టు కంప్లై విత్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఎగ్జాంపుల్ చేంజెస్ ఫ్రమ్ కంప్లీటెడ్ కాంట్రాక్ట్ మెథడ్ ఆఫ్ ఫర్ అకౌంటింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ టు పర్సంటేజ్ కంప్లీషన్. సో ఇవన్నీ మనకి A7లో వస్తాయి. అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఏంటంటే కాంట్రాక్ట్స్ ఏదైనా చేంజెస్ అవుతున్నాయి, కంప్లీటెడ్ కాంట్రాక్ట్ తో పర్సంటేజ్ కాంట్రాక్ట్ కింద కన్వర్ట్ చేస్తాం. సో అలా మనం ఏంటంటే ఒక టోటల్ పాలసీని చేంజ్ చేస్తున్నాం. దట్ ఈస్ చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. ఇఫ్ చేంజ్ వుడ్ రిజల్ట్ ఇన్ ఏ మోర్ అప్రోప్రియేట్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మనం పాలసీ ఎందుకు చేంజ్ చేస్తున్నాం అంటే, ప్రిన్సిపల్స్ ఎందుకు చేంజ్ చేస్తున్నాం అంటే, అలా చేంజ్ చేయడం వల్ల వీఆర్ గెటింగ్ ది బెటర్ ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చాలా బెటర్గా ప్రజెంట్ చేయగలుగుతాం. సో అలా చేయగలిగినా కానీ, అలా చేసినా కానీ దెన్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ అని చెప్పవచ్చు. అలాంటి వాటిని కూడా క్లియర్. చూడండి, టోటల్గా టుడే క్లాస్లో మనం ఏమైనా డిస్కస్ చేసామంటే, ఆర్డినరీ యాక్టివిటీస్ ఫస్ట్ వన్ చెక్ చేసాం, ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్ చెక్ చేసాం, ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ చెక్ చేసాం, చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ చెక్ చేసాం, చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ ఇంకొంత ఉంది. సో విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. సో చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ కూడా డిస్కస్ చేసాం. ఆ తర్వాత డిస్కస్ ఎవ్రీథింగ్ విత్ ఎగ్జాంపుల్స్. ఆ తర్వాత సో ఫస్ట్ ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అంటే ఏంటో స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఏం చెక్ చేసాము, ఆర్డినరీ ఐటమ్ చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అంటే ఏంటో చెక్ చేసాం. ఆ తర్వాత ఆర్డినరీ ఐటమ్స్ అంటే చెక్ చేసాం, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అంటే డిస్కస్ చేసాం. నౌ వీఆర్ డిస్కసింగ్ విత్ ద చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్. చెప్పండి, ఇంతవరకు క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఇంతవరకు క్లియరా? ఏదైనా డౌట్ ఉందా? క్లియర్ ఎవ్రీవన్? డౌట్స్? సింపుల్గా ఉందా? థియరీ వాటి మనకి ఏంటంటే కొంచెం మీరు బోర్గా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ బోర్గా ఫీల్ అవ్వకుండా ఉండడానికి వీఆర్ డిస్కసింగ్ మల్టిపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తున్నాను అందుకని. క్లియరా? సూపర్, పర్ఫెక్ట్. సో దట్స్ ఇట్. ఒకసారి టోటల్గా అకౌంటింగ్ స్టాండర్డ్ మొత్తం రివైజ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో విల్ కంటిన్యూ. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.